శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి వీటి వివరములు, వీటి మధ్య తేడాలు తెలియజేయగలరు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే పదాలను మనం అనేక సందర్భాలలో అనేక శీర్షికల్లో మాట్లాడుకోవటం జరిగింది. ఒక శీర్షిక విన్నటువంటి సోదరుడు ఈ ప్రశ్న వేశారు. అసలు వీటి గురించి వివరంగా చెప్పుకునే బదులు, అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని అసలు 3 శక్తులు ఉన్నాయా, 3 వేరువేరుగా ఉన్నాయా అంటే 3 వేరువేరుగా లేవు. ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఆ విషయములో ఉన్నటువంటి సంపూర్ణతను, దానికి సంబంధించిన అన్ని విశేషములను విడివిడిగా తెలుసుకుంటున్నాం, కానీ అది మొత్తం ఒకటిగానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి అంటే, ఇప్పుడు ఒక శరీరము మనిషి ఉన్నాడు అంటే మొత్తంగా మనిషి, మొత్తముగా మనిషి అని పిలుస్తాం. కానీ మనిషి మొత్తముగా ఏకముగానే ఉన్నాడు, కానీ చెప్పుకునేటప్పుడు శరీర అవయవాలను విడివిడిగా చెబుతాం. వెంట్రుకలు, తలపైన వెంట్రుకలు, జుట్టు, తల దూకుంటాం చక్కగా దువ్వెనలు పెట్టుకొని. అక్కడి నుంచి ఆ వెంట్రుకల కింద భాగం తల మాడు గట్టిగా ఉంటది, కళ్ళు, ముక్కు, చెవులు, ఇలా అనేక శరీర అవయవాలు, కాళ్ళ వరకు పేర్లు చెబుతాం. ఇప్పుడు ఆ అవయవాలన్నీ కలిస్తే ఒక మనిషి. కానీ మాట్లాడుకునేటప్పుడు, చెప్పుకునేటప్పుడు కూడా అవన్నీ విడివిడిగా వివరంగా చెప్పుకుంటాం అంతే. అన్నీ కలిస్తే మనిషి. అలాగే శక్తి అనేది ఒక సంపూర్ణముగా ఉన్నది, దాని పేరు శక్తి. అంటే అన్నిటికీ పేర్లు పెట్టుకున్నాం, ఏదో ఒక పేరుతో దాన్ని సంబోధించాలి. ఎందుకని పేర్లు లేకపోతే, సంబోధన లేకపోతే మనం చెప్పాలనుకుంటున్న విషయం, మన భావ వ్యక్తీకరణ ఇతరులకు అర్థం కాదు. మనిషి తన భావ వ్యక్తీకరణ కోసం, తను చెప్పాలనుకున్నది ఇతరులకు అర్థం అవటం కోసం, ఇతరులు చెబుతున్నది తను అర్థం చేసుకోవటం కోసం, అలా అర్థం అయితేనే జీవితాలు కుదురుతాయి కనుక, జీవించటం కుదురుతుంది కనుక భాషలను తయారు చేసుకున్నాడు. భాష అంటే అక్షరములు, పదములు, వాక్యముల నిర్మాణం, అన్నింటికి పేర్లు పెట్టుకున్నాం. ఆ పేర్ల ద్వారా మనం విషయాలను గ్రహిస్తాం. కాబట్టి పేరు అనేది దాని స్వరూపం కాదు, ఆ స్వభావానికి, ఒక్కొక్క స్వభావానికి, ఒక్కొక్క స్వరూపానికి పేరు పెట్టుకున్నాం అంతే. పేరు ఆ వస్తువు కాదు, ఆ వస్తువుకి ఒక పేరు పెట్టుకున్నాం అంతే. అలాగే శక్తి అనేది ఒక స్థితి, అంటే సమస్తము సర్వవ్యాపకముగా ఉన్నటువంటి స్థితి. ఒకటి ఉన్నది అనే స్థితి పేరు శక్తి. ఉన్నది, ఏదో ఉన్నది. ఏమున్నది, ఎలా ఉన్నది, ఎందుకు ఉన్నది, ఇవన్నీ తర్వాత విషయాలు. అసలు ఉన్నది అన్న స్థితి, ఉన్నది అని అనిపిస్తున్న స్థితి, ఉన్నాను అని అనిపిస్తున్న స్థితి. అంటే ఎలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఎలా ఉన్నాను, ఇలా మళ్ళీ విశేషాలు కాదు. మనిషిగా ఉన్నానా, జంతువుగా ఉన్నానా, పదార్థంగా ఉన్నానా, వస్తువుగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, పొట్టిగా ఉన్నానా, పొడుగ్గా ఉన్నానా, ఇవన్నీ ఉన్నాను అన్న స్థితికి విశేషణములు. ఇక్కడ విశేషములు మళ్ళీ వేరు. స్థితి ఉన్నది అన్న స్థితి, ఉన్నాను అని అనిపిస్తున్న స్థితి. ఆ స్థితి ఏదుందో దాని పేరు శక్తి. అది ఇలా ఉంది, అలా ఉందని చెప్పడానికి వీలు లేదు. అలా చెప్పుకుంటూ వెళ్తే సర్వము శక్తిలోకే వస్తాయి. అంటే ఒక మనిషిలో కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కన్ను ఉంది, ముక్కు ఉంది, ఇలా ఎన్ని అవయవాలు ఉన్నాయో ఒక మనిషిలో కొన్ని వేల, లక్షల, కోటాను కోట్ల, మిలియన్ల, బిలియన్ల, ట్రిలియన్ల అణువులు, కణజాలాలు ఉన్నాయి లోపల. మనకు అది ఉన్నట్టు కూడా తెలియదు, కానీ ఉన్నాయి. అన్ని వేరువేరుగా ఉన్నాయి. అది సైన్స్లోకి వెళ్తే, డాక్టర్ల చదువులోకి వెళ్తే, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి చెప్పి నేర్పుతారు. అందుకే వాళ్ళు వ్యాధులు నయం చేయగలుగుతున్నారు. మనకి మొత్తంగా ఇది శరీరం అంతే.
అలాగే మొత్తంగా ఇది శక్తి అంతే. శక్తి అంటే ఏంటి? మళ్ళీ చెబుతున్నా, స్థితి, ఉన్నది అన్న స్థితి. ఉన్నది అన్న స్థితికి ఎన్ని విశేషాలైనా ఉండొచ్చు, ఇలా ఉందా అలా ఉందా అని, అవి వేరు. కానీ ఉన్నది అన్న స్థితి మళ్ళీ వాటన్నింటికి పేర్లు మారిపోతాయి. మూల స్థితి ఉన్నది అన్న స్థితి శక్తి. ఉన్నది అన్నది ఎలా ఉన్నది అన్నది ఎలా అంటున్నాం? అనిపిస్తున్నది, ఉన్నాను అనిపిస్తున్నది. మళ్ళీ ఇలా ఉన్నాను అలా ఉన్నాను, మనిషిలా ఉన్నాను, జంతువులా ఉన్నాను, అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి, ఈ విశేషణాలు. అందుకని సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషిగా మనకు శక్తి అనుభవం లేనప్పుడు సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు ఉన్నది అన్న శక్తి ఏదున్నదో అది శక్తి. దాన్ని శక్తి అని పిలిచారు, దాని పేరు అది. మనకు వచ్చినప్పుడు ఆ శక్తి భావన మనకు కలిగినప్పుడు అనంత ఆత్మశక్తి అన్నదే అదే పేరు. ఏంటి? మనిషికి నేను ఉన్నాను అన్న అనంత ఆత్మశక్తి భావన కలుగుతుంది. ఎలా? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేనున్నాను, శరీరము వలె ఉన్నాను, మనిషి వలె ఉన్నాను, నాకు భిన్నంగా జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి, బోళ్ళు విశ్వం ఉందనుకుంటున్నాం. నేను ఒక పరిమితమైనటువంటి మానవుడిగా ఉన్నాను అనుకుంటున్నాం. నేను శక్తిగా ఉన్నానని మనం అనుకోవట్లా, మనకు తెలియదు అసలు ఆ విషయం. కానీ ఈ ఉన్నాను అని మానవులుగా కానీ, వృక్షములుగా కానీ, జంతువులుగా కానీ, సృష్టిలో కనపడుతున్న అనేక విషయములుగా కానీ, పదార్థములుగా కానీ, వస్తువులుగా కానీ, అన్నింటికీ మూలం ఏంటంటే అసలు మొట్టమొదట ఉన్నది అన్న స్థితి. అది శక్తి స్థితి. ఆ శక్తికి అని దానికి పేరు పెట్టారు. మళ్ళీ దాన్ని సైన్స్లో ఆధ్యాత్మికంలో శక్తి అనే పేరు పెట్టారు. ఆ శక్తిని ఆధ్యాత్మిక అనుభూతి చెందిన వాళ్ళు ఆత్మశక్తి, బ్రహ్మము అని పిలిచారు. ఆధ్యాత్మికతలో పేర్లు బ్రహ్మము, ఆత్మ. దీన్ని శక్తి అని కూడా మహాత్ములు ఆధ్యాత్మికతలో పిలిచారు. సైన్స్లోకి వచ్చేటప్పటికి అంటే ఆధ్యాత్మికత కాకుండా భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువున్న విషయాలను అన్నింటినీ పరిశీలించుకుంటూ వెళ్ళేది సైన్స్, మనుషులు చేసే ప్రయోగాలు. అందులో కూడా వాళ్ళు కనుగొన్నది ఏంటంటే అసలు ఈ సృష్టిలో ఒక శక్తి ఉన్నది. శక్తి అనేది ఒకటి ఉంది, అది ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు. శక్తి ఉన్నది. ఆ శక్తి ఎలా ఉన్నది అంటే ఆ శక్తిని ఎవరము పుట్టించలేము, ఆ శక్తిని ఎవరము నాశనము కూడా చేయలేము. అంటే శక్తిని పుట్టించటము కుదరదు, సంపూర్ణంగా నాశనం చేయటము కుదరదు. మరి ఏం కుదురుతుంది? సైన్స్ చెప్పింది సూత్రం, శక్తి సూత్రం. సూత్రం ఏంటంటే ఐడెంటిఫై చేశారు శక్తి ఉందని. దాన్ని యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు. అంటే విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వస్పృహ, అంటే ఒక ఉన్నానన్న స్థితి. మళ్ళీ అదే శక్తి. కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఎరుకు ఉండటం, స్పృహ ఉండటం, ఉన్నానన్న భావన ఉండటం. ఇలా ఉన్నాను అలా ఉన్నాను ఏం లేదు. అదే చైతన్యము అని కూడా పిలిచారు దాన్ని ఎక్కడ? ఆధ్యాత్మికతలో. చైతన్యము అంటే అర్థమేంటి? ఉన్నానన్న కదలిక కలిగిన స్థితి. అంటే నాలో నాకు తెలుస్తుంది, తెలియాలంటే కదలిక ఉంది అక్కడ. కానీ అది ఎలా ఉన్నాననేది విశేషాలు, మళ్ళీ విశేషణములు దానికి. అలా సృష్టికి మూలము సైన్స్ కూడా శక్తి అని చెప్పింది. అదే యూనివర్సల్ కాన్షియస్నెస్, మొత్తం విశ్వశక్తి. విశ్వం మొత్తం శక్తి స్వరూపమే. ఆ శక్తిని ఎవరు ఇక్కడ ఉంచలేదు, పుట్టించలేదు, ఎవరు తయారు చేయలేదు, ఆల్రెడీ ఉంది అది. దాన్ని ఎవరు తయారు చేయలేరు కూడా. అలాగే దానిని ఎవరు సంపూర్ణంగా నాశనం కూడా చేయలేరు. అంటే శక్తిని ఉత్పత్తి చేయలేము, పుట్టించలేము, నాశనము చేయలేము. మరి ఏం చేయొచ్చు అని సైన్స్ చెబుతుందంటే శక్తిని మనకు అవసరమైనట్టుగా మలుచుకోవచ్చు, పదార్థములుగా, వస్తువులుగా మార్చుకోవచ్చు. అలా మార్చుకోవచ్చు. ఆ ప్రయత్నమే జరుగుతుంది సృష్టిలో. సృష్టి అంతా ముందు దానంతట అదే వస్తువులుగా మారిపోయింది. శక్తి మార్చుకోవచ్చు అని మనిషి చేస్తున్న ప్రయత్నాలు.
శక్తిని మార్చుకొని మనకి అవసరమైనట్టుగా వాడుకుంటున్నాం. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, అది శక్తే, దాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ శక్తిని పుట్టించుకుంటున్నాం, దాన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ వస్తువులకి అనేక రకాలుగా ఉపయోగించుకుంటూ మనకు నచ్చినట్టు మార్చుకు వాడుకుంటున్నాం ఆ శక్తిని. అది శక్తే. అలా సృష్టి అసలు ముందుగా ఉన్న శక్తి అది పదార్థములుగా మారుతూ ఉన్నది తనలోనే తనతోనే. అదే ప్రకృతి. సృష్టిలో ఉన్న మన చుట్టూ కనబడుతున్న సృష్టి. అంటే ఇప్పుడు మన చుట్టూ కనబడుతున్న సృష్టి గాని, మనం గాని, ప్రకృతి గాని, మొత్తంగా విశ్వం గాని, మనకి కనపడుతున్న విశ్వం, వినపడుతున్న విశ్వం, మొత్తం విశ్వం ఏదుందో, మనచే గ్రహించబడుతున్న విశ్వం ఏదుందో అదంతా కూడా శక్తి స్వరూపమే, కానీ పదార్థముగా రూపాంతరం చెంది కనబడుతుంది. అంటే అది పరిణామము చెందిన దశ. అంటే తనను తాను వ్యక్తీకరించుకుంది పదార్థంగా. కానీ దాని ఒరిజినల్ షేప్ ఏంటి? శక్తి అంటే అక్కడ ఏమీ లేదు, కేవలము ఉన్నానన్న భావన ఉంది, అవేర్నెస్ ఉంది, అంటే ఎరుకు ఉంది, కాన్షియస్నెస్ ఉంది. అంటే కాన్షియస్నెస్ అంటే స్పృహ ఉంది, స్పృహతో కూడిన ఎరుకు ఉంది. చచ్చిపోయిన శవంలాగా కాదు, ఏమి తెలియనట్టుగా కాదు, అంతా తెలిసినట్టుగా ఉంది. ఆ తెలిసినట్టుగా ఉన్నది, ఉన్నానన్న భావన ఉన్నది, ఆ స్పృహ ఉన్నది, ఎరుకు ఉన్నది, ఆ ఉనికి ఉన్నది. ఎలా ఉంది అంటే విశేషాలతో లేదు, దాని పేరు శక్తి. విశేషంగా లేదు. దాన్ని ఆధ్యాత్మికతలో ఎలా ఉన్నది అన్నప్పుడు ఆకాశ స్వరూపము వలె ఉన్నది అన్నారు. ఈ ఆకాశము అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న ఖాళీ, విశ్వం మొత్తంలో కనపడుతున్న ఖాళీ అంతా ఆకాశం. దాన్నే సైన్స్ లో యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. అది ఉట్టి ఆకాశము కాదు, అది యూనివర్సల్ కాన్షియస్నెస్. మొత్తం విశ్వము యొక్క చైతన్యత, చేతన, విశ్వశక్తి. అది మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నటువంటి కాన్షియస్నెస్, అది ఏకముగానే ఉన్నది. దానికి ఆకాశమని ఆధ్యాత్మికతలో పేరు పెట్టారు. దాన్నే సైన్స్ లో యూనివర్సల్ కాన్షియస్నెస్ అని, అంటే విశ్వస్పృహ. అది ఆ విశ్వస్పృహనే ఇక్కడ ఆకాశం అని చెప్పారు. అది ఒరిజినల్ గా ఏంటి? శక్తి. దాని పేరు శక్తి. సైన్స్ లో ఎనర్జీ, తెలుగులో శక్తి. ఆ శక్తినే బ్రహ్మము అన్నారు, ఆధ్యాత్మికతలో దాన్నే ఆత్మ అన్నారు, దాన్నే శక్తి అన్నారు. ఇంకా అక్కడి నుంచి దానికి సంబంధించి ఆ శక్తి సృష్టిగా మనకు దర్శనం అవుతుందిగా, శక్తిగా మనకు అనుభవం లేదుగా. ఇప్పుడు మనం శక్తి వరకు వెళ్ళాలంటే సృష్టి నుంచి ప్రయాణించుకుంటూ వెళ్ళాలి. ఎందుకని మనం శరీరం ధరించి పదార్థ రూపంలో ఉన్నాం. నేను ఒక జీవిని అనుకుంటున్నాం, మన చుట్టూ అనేక పదార్థాలు కనపడుతున్నాయి. ఈ పదార్థాలలోంచి ప్రయాణించుకుంటూ వెళ్ళాలి, ఇంతే ఎవరికైనా. కాబట్టి పదార్థాల వైపు నుంచి శక్తి వైపు వెళ్లే వాళ్ళకే ఆ శక్తి యొక్క విశేషణములు, అంటే ఆ శక్తి ఎన్ని రకములుగా తనను తాను వ్యక్తపరుచుకున్నది చెప్పబడింది. అది భౌతికంలోకి వచ్చేటప్పటికి మనం తయారు చేసుకుంటున్న వస్తువాహనాదులన్నీ, వాటన్నింటికి ముడిసరుకులేంటి? సృష్టిలో ఉన్న వస్తువులు, సృష్టిలో ఉన్న పదార్థములు, అంటే సృష్టి శక్తులు. వాటిని మనకు అనుకూలంగా మార్చుకొని వస్తువాహనాదులు తయారు చేసుకుంటున్నాం. అది సైన్స్. మన బ్రతికించే మందులు కావచ్చు, మన బ్రతికించే వైద్య శాస్త్రం కావచ్చు, మనం ఉపయోగించుకునే వాహనాదులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, తినే ఆహార పదార్థాల నుంచి మొత్తం మనం సృష్టి శక్తిని, ప్రకృతి శక్తిని వాడుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి పదార్థ రూపాలలో ముడిసరుకుగా ఉన్నటువంటి ప్రకృతి శక్తులను వాడుకొని మనకి ఇష్టం వచ్చింది తయారు చేసుకుంటున్నాం. అది సైన్స్. ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు అంటే చైతన్యత కలిగినవి, అంటే మనిషికి కదులుతూ కనబడుతున్నవి. ఇక్కడ చైతన్యత కలిగినవి అంటే అర్థం ఏంటంటే మొత్తం అసలు శక్తే చైతన్యము.
కానీ మనిషి పెట్టుకున్నట్టుగా ఆధ్యాత్మికత మనిషి కథ కనుగొంది. వేరే వాటికి దేనికి ఆధ్యాత్మికత లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆధ్యాత్మిక చదువు లేదు. ఆధ్యాత్మిక విద్యాలయం కేవలం ఈ సృష్టి మనిషికే. కాబట్టి ఇవన్నీ మనిషికి చెప్పుకుంటున్న విషయాలు. అందుకని మనిషి భావనలో చెప్పుకుంటున్న విషయాలు. అలా చెప్పుకుంటున్నప్పుడు సృష్టిలో ఎన్ని కనపడుతున్నాయో వాటిలో తనంతట తాను కదలగలిగినవి, తనంతట తాను తిరగగలిగినవి, తనంతట తాను ఆలోచించగలిగినవి, తనంతట తాను క్రియలు చేయగలిగినవి వాటిని చైతన్యములు అని పిలిచారు. అంటే చైతన్య శక్తి అంటే కదిలే శక్తి. మనుషులు కదులుతారు, జంతువులు కదులుతాయి, అవన్నీ తిరుగుతాయి, పశుపక్షాదులు ఎగురుతాయి. అన్నీ అంటే జంతువులు అన్నప్పుడు సముద్రం లోపల ఉండే జంతువులు, భూమి మీద ఉండే జంతువులు, జంతువులలోనే ఒక జంతువు మనిషి ఏం వేరు కాదు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే జంతువులలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మించటం, ఆ జన్మ రావటం అసాధ్యము అన్నారు. ఎందుకనంటే నరుడు అనేటువంటి జంతువుకి అన్ని జంతువుల కంటే ఒక స్పెషాలిటీ ఉంది, జ్ఞానశక్తి అధికముగా ఉన్నది. అంటే సృష్టిని కూడా తెలుసుకోగలిగినంత జ్ఞానశక్తి ఉంది. అంటే శక్తి యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని, శక్తిని ఉన్నట్టుగా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానశక్తి ఇవ్వబడింది, ఉంది ఆ నరుడు అనేటువంటి జంతువుకి. అయితే జ్ఞానశక్తి దాకా వెళ్తే మనిషి అవుతాడు. లేదు అంటే జంతువుల్లో ఉంది శక్తి, జంతువులకు కూడా జ్ఞానశక్తి ఉంది. కానీ ఎంతవరకు అంటే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము, అన్నింటికీ ఆకలేస్తుంది ఆహారం కోసం ప్రయత్నించుకుంటే. ఆ ప్రయత్న శక్తి, ఆహారాన్ని ఎలా పొందాలి ఆ తెలివి ఎంత ఉంది. నిద్ర, అన్నింటికి నిద్ర వస్తుంది, సేఫ్టీ ప్లేస్ చూసుకొని ఎక్కడ నిద్రపోవాలి, జాగ్రత్తగా ఎలా నిద్రపోవాలి అనేటువంటి తెలివి అన్నింటికి ఉంది. భయము అంటే నన్ను నేను రక్షించుకోవాలి అనేటువంటి భయము అన్ని జీవులకు ఉంది, మనిషికి ఉంది. మైథున సుఖము అంటే శారీరక సుఖము అన్ని జీవులకు ఉంది, మనిషికి ఉంది. ఒకవేళ మనిషి ఇలాగే జీవించి చనిపోతే మనిషి కాదు, జంతువే. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం. నరుడు అనేటువంటి జంతువుగా జన్మ రావటం అసాధ్యం. వచ్చింది నీకు, కానీ నువ్వు అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే శక్తిని ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. దానికి నువ్వు ఎక్కడికో పరుగులు కూడా తీయక్కర్లా, అది నీలో ఉన్న ప్రాణశక్తే. అయితే జంతువుల్లో ఉందా అది కాదా, అదే ప్రాణశక్తి. వృక్షాల్లో ఉంది అది కాదా, అదే ప్రాణశక్తి. మొత్తం సృష్టి అంతా ఉంది అది కాదా, అదే శక్తి. ఇప్పుడు శక్తి రెండు రకాలుగా వర్గీకరించుకున్నారు, అంటే మనుషులు తమకు అనుకూలంగా. ఏంటొకటి చైతన్య శక్తి, అంటే తమంతట తాము కదిలే జీవులు. ఇప్పుడు చెప్పుకున్నాం జంతువులు, మనుషులు, ఎక్కడున్నా సముద్రం లోపల, భూమి మీద, అన్ని ఏ జంతువులైన మనిషితో సహా, మనిషి కూడా జంతువే. అలా కాకుండా ఇంకొక శక్తి ఉంది, అది మనిషికి కదులుతున్నట్టు కనపడతలేదు, జంతువుల వల్లే మనుషుల వల్లే కదులుతున్నట్టు కనపడతలేదు. ఇప్పుడు వృక్షాలు ఉన్నాయి, ఎదుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే అవి అటు జడములు కాదు, ఇటు చైతన్యములు కాదు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, నదులు, నీళ్లు ఉన్నాయి, వాటంతటవి నీళ్లు కదలలేవు, వాటంతటవి రాళ్ళు కదలలేవు. ఎక్కడేసినా అక్కడే ఉన్నట్టు కనపడతాయి మనిషికి, మనిషి కంటికి, మనిషి ఇంద్రియములకు, మనిషి శరీరములకు, మనిషి భావనకు. కాబట్టి మనిషి భావనలో వాటిని జడములు అంటే జడశక్తి. అది జడశక్తి అంటే ఏంటి, ఉన్నది శక్తి, కానీ మనుషుల వల్లే జంతువుల వల్లే చైతన్య శక్తిగా కదలదు. అందుకని వాటిని జడములు అన్నాడు. జడములు అంటే కదలనటువంటి శక్తి, అది చైతన్యములు అంటే కదిలే శక్తి. ఇది మనిషికి చెప్పుకున్నాడంటే ముందే చెబుతున్నా, కానీ అన్నింటికి మూలం ఒకటే శక్తి. అంటే శక్తిని వివరించుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా వస్తుంది. అంటే ఇది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక విత్తనము ఉంది, విత్తనములో మహావృక్షం ఉంది, పెద్ద వృక్షం ఉంది. విత్తనం ఎంత ఉంది, చిన్నది ఉంది. ఆ విత్తనాన్ని భూమిలో పాతితే అది మహావృక్షం అయింది, దానికి అన్ని సమకూరితే అది మహావృక్షం అయింది. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి, విత్తనములోంచి ఒక కాండం బయటకు వచ్చింది, పెద్ద చెట్టు, కొమ్మలు వేసుకుంటూ వచ్చింది.
ఇంత చిన్న విత్తనంలో అది ఉందా అంటే ఉంది. విత్తనములోని విశేషములన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కాండం వచ్చింది, కొమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, పువ్వులు వచ్చినాయి, కాయలు వచ్చినాయి, పళ్ళు వచ్చినాయి. ఇవి విత్తనం మామూలు ఒకటిగానే కనపడింది మనకి, కానీ అందులో ఎన్ని ఉన్నాయో. అయితే ఇదంతా మనకి అలవాటైపోయిన సత్యము మనిషికి. అంటే రోజు దైనందిన జీవితంలో దీన్ని చూస్తూ ఉన్నాడు. అందుకని అది మహిమగా, మాయగా, అద్భుతంగా సృష్టి చేస్తున్న ఒక అద్భుతమైనటువంటి విషయంగా మనిషికి అనిపించట్లే. అలవాటు పడిపోయాడు. మొక్కలు పెట్టుకోవడం, పెంచుకోవడం, ఆ కాయగూరలు తినటం, ఆహార ధాన్యాలు తినటం అలవాటు పడిపోయాడు. అలవాటు పడిపోయినప్పుడు అద్భుతం కూడా సహజమైపోయింది. ఇదే శక్తి యొక్క అద్భుతం, విశ్వశక్తి యొక్క అద్భుతం. విత్తనము మహావృక్షమై మహావృక్షములో అనేకము ఉన్నట్టు. విత్తనములో అనేకం మనకేం కనపడవు. అలాగే శక్తిలో ఉన్న అనేకత్వాన్ని దర్శిస్తున్నాం. కానీ విత్తనము వల్లే శక్తి ఒకటే. అని మనిషి పరిమిత పదార్థ భావం నుంచి ప్రయాణిస్తున్నాడు కనుక ఇటువైపు నుంచి అంటే కింద నుంచి ప్రయాణిస్తూ శక్తి తత్వానికి వెళ్ళాలంటే ఏకము అంటే విత్తనం ఒకటే, కానీ అది మొక్క అయినప్పుడు అనేకంగా ఉంది. ఒక కాండం పైకి వచ్చింది, ఆ కాండం నుంచి అనేక కొమ్మలు వచ్చినాయి. కొమ్మలు అలా పెరుగుతూ పెరుగుతూ వందల వేల కొమ్మలు వేసుకుంటూ చిటారు కొమ్మలు అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ కొమ్మలన్నింటికి రెమ్మలు వచ్చినాయి, ఆకులు వచ్చినాయి. మళ్ళీ వీటన్నింటికి పువ్వులు వచ్చినాయి. ఆ పువ్వుల్లో కొన్ని కాయలైనవి, ఆ కాయలు పెరుగుతూ పిందులు కాయలైనవి, కాయలు పళ్ళైనవి, అనేక పువ్వులు పోస్తున్నాయి. అలా చెట్టులో రకరకాల విభాగాలుగా చెట్టు ఎదుగుతుంది, కానీ విత్తనం అయితే ఒకటే. అలాగే ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటి విత్తనము లాంటి శక్తి ఒకటే. ఆ శక్తి యొక్క శక్తులు అనేకముగా మనకు సృష్టిగా దర్శనమవుతుంది. కానీ మనం ఎటువైపు నుంచి ప్రయాణం చేస్తున్నాం? సృష్టి వైపు నుంచి ప్రయాణం చేస్తున్నాం. మనకు శక్తి తెలియదు. మానవ జీవితము ఎందుకు అంటే శరీర భావం నుంచి శక్తి భావనకి సాగే ప్రయాణం, అంతే, ఇంకేం లేదు. అందుకే ఇందాకేం చెప్పుకున్నాం, జడములు అంటే మనిషి కంటికి కనపడకుండా, మనిషి గ్రహింపుకి కదులుతున్నట్టు కనపడకుండా, తిరుగుతున్నట్టు కనపడకుండా, స్వతంత్రత ఉన్నట్టు కనపడకుండా, ఉన్నవి ఉన్నట్టు ఉన్న చోటే ఉన్నట్టు కనపడుతున్న వాటిని జడములు అన్నాడు. అది జడశక్తి. చైతన్యములు అన్నప్పుడు చైతన్యములు అంటే శక్తి, చైతన్య శక్తి అంటే తనంతట తాను కదలగలిగి, తనంతట తాను పనులు చేసుకోగలిగి, తనంతట తాను తిరుగుతూ ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము జంతువులకు ఇవన్నీ ఉంది. ఇప్పుడు వృక్షములు అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు, సెమీలో ఉన్నాయి. చూస్తే పెరుగుతున్నట్టు కనపడతాయి, కదులుతూ పెరుగుతున్నాయి, కానీ పక్కకి అటు ఇటు కదలలేవు, ఎక్కడున్నాయో అక్కడే ఎదుగుతూ ఉంటాయి. ఇప్పుడు దానికి వృక్షమునకు స్వతంత్రత ఉందా అంటే స్వతంత్రత ఉంది. దాని ఇష్టం వచ్చినట్టు కొమ్మలు రెమ్మలు వేసుకెళ్తా ఉంటది. దానికి కొమ్మలేస్తున్నప్పుడు ఈ పక్కన ఏ గోడ అడ్డం వేస్తే అది వంగి పక్కకు కూడా వెళ్తుంది. దానికి వివేకం కూడా ఉంది. కానీ అది తనను తాను మనిషి వలె, జంతువు వలె రక్షించుకోగలదా? అంత ప్రజ్ఞ ఉందా అంటే లేదు. మనుషులు వెళ్ళి కాయలు కోసేసుకుంటారు, పువ్వులు కోసేసుకుంటారు, కొమ్మలు ఎరక్కొట్టేస్తారు, చెట్లు నరికేస్తారు, రక్షించుకోలేదు. కానీ ఒక జంతువు పారిపోద్ది, రక్షణా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ వృక్షాలను కూడా జడముల్లో వేసుకోవటమే, ఎదుగుతున్నట్టు కనపడుతున్నా జడముల్లో వేసుకోవటమే. ఇది ఎందుకేంటి? మనిషి కంటికి, మనిషి భావనకి, మనిషి గ్రహింపుకు మాత్రమే. అయితే మనుషులుగా చెప్పుకునేది మనం ఇంకో భావనలో ఎలా మాట్లాడగలం మనకు తెలియదు అసలు. అందువలన ఇప్పుడు చైతన్యములైనటువంటి జీవులన్నీ జంతువులు అని పిలువబడినాయి. అందులో ఒక జంతువు మనిషి. ఎప్పుడు శరీరపరంగా నువ్వు జంతువుల్లాగానే కామన్ గా జీవిస్తే, కామన్ ఏంటి? ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. ఇప్పుడు జంతువులు కూడా మైథున సుఖము, శారీరక సుఖము అనుభవిస్తుంటే వాటికి పిల్లలు పుట్టి మళ్ళీ వాటి సంతతి అభివృద్ధి చెందుతుంది. అలా జంతు జాతి ముందుకు వెళ్తానే ఉంది. అలాగే మానవ జాతి కూడా ముందుకు వెళ్తుంది. నువ్వు గొప్పగా చేసింది ఏం లేదు ఇక్కడ. అది సృష్టిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏర్పాటులో అలా జరిగింది అంతే. కాబట్టి నువ్వు ఆహారం కోసం బతికి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయి, భయాన్ని నిన్ను రక్షించుకోవడానికి నువ్వు భయానికి నీకు రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని, నువ్వు శారీరక సంపర్కంతో కుటుంబమును ఏర్పరచుకొని, నేను, నాది, నావి, నా వాళ్ళు అనే కుటుంబ వ్యవస్థతో బతికి సంపాదించుకు తిని
నీ రక్షణ వ్యవస్థను చూసుకొని చచ్చిపోతే నువ్వు జంతువే, మనిషివి కాదు. జంతువునాం నరజన్మ దుర్లభం. నువ్వు మనిషివి అవ్వాలి అంటే జంతువుల్లోంచి విభేదించబడి, అంటే నువ్వు జంతు కేటగిరీలోంచి పక్కకి రావాలి అంటే నీలో ఉన్న జ్ఞానమును తెలుసుకోగలిగిన శక్తిని వాడాలి. అది మిగిలిన వాటికి లేదు అసలు. ఇప్పుడు ఒక యంత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, తిరిగి గాలి వస్తుంది, అంతే, అంతవరకే. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు గాలి వస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే చల్లగాలి వస్తుంది, వాతావరణం వేడిగా ఉంటే వేడి గాలి వస్తుంది, వాతావరణపు గాలి వస్తుంది అంతే. కానీ ఏసీ అలా కాదు, చల్లగాలిని ఇస్తుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. హీటరు వేడిగాలిని ఇస్తుంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అలా ప్రత్యేకతలు ఉన్నాయి వస్తువులకి. అలాగే జంతువులన్నింటిలో జంతువుగానే జన్మించిన మనిషికి శరీర భావనతోనే బతికితే జంతువు నువ్వు, నరుడనే జంతువు. శరీర భావన ఏంటి? ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. వీటిని తీర్చుకుంటూ ఈ ప్రాసెస్లో జంతువులకు కూడా కుటుంబం ఉంటుంది, పిల్లలు పుడతాయి, పెంచుకుంటాయి. అలాగే పెళ్లిళ్ళు చేసుకోకపోవచ్చు, కానీ స్త్రీ పురుష జంతువులు కలవటం, పిల్లలు పుడటం, వాటి జాతులు అభివృద్ధి చెందటం ఉందిగా. సృష్టి ఆగదుగా ఎప్పటికీ. అలాగే మనుషులలో కూడా అభివృద్ధి అలా ముందుకెళ్తుంది. నువ్వు అలా నేను, నా కుటుంబం, నా వాళ్ళు, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు అనుకుంటా వృద్ధాప్యం చనిపోయావు అనుకో, నువ్వు జంతువులా చనిపోయావు. నువ్వు జంతువువే, మనిషివి అసలు కాదు. అందుకని నిన్ను మనిషిని చేయడానికి ఆధ్యాత్మికత వచ్చింది. నువ్వు మనిషివి అని చెప్పేది నీకు ఆధ్యాత్మికత. నేను అసలు మనిషిని, నేను మానవుణ్ణి, నేను మనిషిగా బ్రతుకుతున్నాను, నాది మానవ జాతి అని నువ్వు అనుకోవాలి అంటే, అసలు నువ్వు ఆ మాట అనాలి అంటే, నేను జంతు జాతికి భిన్నము అని అనాలి అంటే నీలో జ్ఞానమును ఉపయోగించాలి. శరీర భావనలో ఉన్నంతకాలం నీ జ్ఞానము శరీర భావనకు పరిమితమైనంతకాలం, ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అనే దానికి పరిమితమైనంతకాలం నువ్వు జంతువే. అందుకని అసలు ఆధ్యాత్మిక జ్ఞానమే నిన్ను మనిషిని చేస్తుంది. అంటే నీ గూర్చి నువ్వు తెలుసుకోవడం ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదు. నీ గూర్చి నువ్వు తెలుసుకోవడం. మత ప్రచారాలు కాదు, దైవ ప్రచారాలు కాదు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ పుట్టుకొచ్చినాయి అంటే శక్తి భావనలో శక్తిని తెలుసుకోవడానికి మనిషి చేస్తున్న ప్రయాణంలో అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు మనిషికి దాన్ని అర్థమయ్యేటి చెబుదామని. అక్కడ మనుషుల కల్పనలోంచి పుట్టుకొచ్చిన ఈ మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు, ఈ వివిధ విధాన ఆచార సాంప్రదాయ పద్ధతులన్నీ మనిషి కల్పనలో. మనిషి తన కల్పనతో ఇప్పుడు వేల లక్షల కోట్ల సినిమాలు తెస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అన్ని మనిషి కల్పనలో తలలోంచి వచ్చినాయి. ఆశ్చర్యపోతాం అసలు ఎలా తీయొచ్చా అని. ఎన్నో గ్రంథాలు రచిస్తున్నారు. ఇవన్నీ కల్పనలే. అలా మనిషి కల్పనలోంచి వచ్చిందంటే ఉపయోగపడే కల్పనలో ఉన్నాయి, ఉపయోగపడని కల్పనలో ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కల్పనలో ఉన్నాయి. ఇప్పుడు మనిషి ఊహాత్మక కల్పనలోంచి, జ్ఞానంలోంచే మెడికల్ సైన్స్ వచ్చింది. న్యాచురోపతి. న్యాచురోపతి అంటే ఏంటి? ప్రకృతి సహజమైన వైద్యం, ప్రకృతి వైద్యం అంటారు. హోమియోపతి అదొక విధానం. తీపి గుళ్ళకిళ్ళయో రసాయనాలు కల్పిస్తారు. హోమియోపతి. ఆయుర్వేదం, అల్లోపతి, యునాని, ఇవన్నీ వైద్య శాస్త్రాలలో వచ్చినాయి. ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయంటే మనుషులు అనేక రకాలుగా ఆలోచించారు. ఇప్పుడు మనుషులు ప్రయత్నించుకుంటూ ఉంటారు, ఇందులో తగ్గిపోతే అందులోకి, అందులో తగ్గిపోతే ఇందులోకి. అలాగే నాటు వైద్యాలని బోల్డ్ ఉంటాయి, ఎందులోకి వెళ్ళవు. నాటు వైద్యాలు అంటారు, అటు కొంచెం ఇటు కొంచెం. అలా అనేక రకాల వైద్యాలు. ఇప్పుడు మళ్ళీ సూదులతో గుచ్చటం అనేది ఎక్కడ కొత్త వైద్యం, దాని పేరు మర్చిపోయాను నేను. అలా అనేక రకాల వైద్యాలు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ప్రాణిక్ హీలింగ్ అని ఒకటి పెట్టారు. అలా ఎప్పుడు మనిషి ఏదో ఒకటి ఆలోచిస్తూ తన సృజనాత్మకతలోంచి వాటిని ఆవిష్కరిస్తూ ఉంటాడు. కొన్ని మానవ జాతికి ఉపయోగపడతాయి, కొన్ని మానవ జాతిని నాశనం చేస్తాయి, కొన్ని మానవ జాతికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. అయితే ఇవన్నీ మనిషి కల్పనలోంచి వచ్చినవే. కల్పనలు కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని పాడు చేస్తాయి, కొన్ని సరదానిస్తాయి అంతే. అలాంటి కల్పనలోంచి ఏర్పడినవి మతాలు, దేవుళ్ళు, దేవతలు, విధానములు. ఎందుకని ఏర్పడినవి అంటే శక్తిని ఎదుట వ్యక్తికి అర్థమయ్యేట అలా చెప్పాలి. ఇప్పుడు భాషలు ఎలా ఏర్పడినాయి?
అసలు భాష ఎందుకు మనకి అంటే, నాకు ఒక భావం ఉంది, నాకేదో అర్థమైంది, నేను మీకు చెప్పాలి అది. అంటే ఏం చేయాలి ఇప్పుడు? అందరం కలిపి గ్రూపుగా ఒక వస్తువుకు ఒక పేరు పెట్టుకోవాలి. దానికి భాష కావాలి, అక్షరాలు కావాలి, పదాలు కావాలి, పేర్లు కావాలి. దానికి భాష ఉపయోగపడుతుంది. అలా వివిధ భాషలు ఉన్నాయి చూడండి, ఎన్నో భాషలు ఉన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ కల్పనలోంచి, వాళ్ళ సృజనాత్మకతలోంచి భాషలు తయారు చేసుకున్నారు. భాషలు ఉపయోగమా కాదంటే వ్యక్తీకరణకు ఉపయోగమే, కానీ అనేక భాషలు ఎప్పుడైతే చేశారో మళ్ళీ గందరగోళం అయిపోయింది. ఇప్పుడు మనకి తెలుగు అర్థమవుతుంది, ఇంకో చోటుకి వెళ్తే కన్నడ మాట్లాడతారు, మనకు అర్థమవుతుంది, వెరుమొహం వేసి చూస్తుంటాం. ఇంకో చోట తమిళం మాట్లాడతారు, వెరుమొహం వేసి చూస్తుంటాం. ఇలా దేశాల భాషలు మారిపోయినాయి. అందరూ ఒకే భాష నేర్చుకొని ఉంటే, విశ్వవ్యాప్తంగా ఒకటే భాష ఉండుంటే, ఆ ఒక్కటే భాష ఉండుంటే అసలు ఎక్కడైనా విశ్వవ్యాప్తంగా ఒకసారి ఆలోచించండి, మనుషులకు కన్ఫ్యూజన్ ఉండేదా? వెర్రిమొహాలు వేయాల్సిన పని వచ్చేదా? ఆ ఒక్కటే అనేది ఏదుందో ఆ ఒక్కటే శక్తి తత్వము. ఆ శక్తి తత్వం దాకా వెళ్ళిపోతే వెర్రిమొహాలు వేయక్కర్లే అక్కడ. కానీ అనేక భాషలు ఏర్పడినట్టు అనేక మతాలు ఏర్పడినాయి. అది మనిషి సృజనాత్మకతలో సృష్టించుకున్నాడు. నీ భాష నాకెందుకు, నేను ఇంకోటి పెట్టుకుంటాను. అన్నీ ఎవరికాళ్ళకై మారిన భాషలో. అది దానికి కారణం మనిషిలో ఉన్న సృజనాత్మకత, ఆలోచన విధానం. అది చెప్పాక అది ఉపయోగపడుతుంది, నాశనం అదే చేస్తుంది. లేదా ఉపయోగం లేదు, నాశనం లేదు, కాలక్షేపం బఠానీలుగా వెళ్ళిపోద్ది, ఎంటర్టైన్మెంట్. అలా భాషలు ఎలా వచ్చినాయో, భాష ఉపయోగం ఉంది ఎక్కడ వరకు? మన ప్రాంతం వరకు. ప్రాంతం మారితే మళ్ళీ ఆ భాష ఉపయోగం లేదు, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఎన్ని నేర్చుకుంటావు? అప్పుడు గజిబిజిగా గందరగోళం అయిపోయింది. భాషా ఉద్యమాలు వచ్చినాయి. ఎవరికాళ్ళు నా భాష గొప్పదని కొట్టుకుంటారు. మా భాష కోసం, మా మాతృభాష కోసం అని రాష్ట్రాలు విడిపోతా ఉంటాయి. మళ్ళీ ఎవరికాళ్ళు వాళ్ళ భాషలే గొప్ప అని చెప్పుకుంటారు. అలా సేమ్ యాటిట్యూడ్ మనిషికి ఏదుందో అలాగే మతాలు వచ్చినాయి, దేవుళ్ళు వచ్చారు, దేవతలు వచ్చారు. ఇదంతా మనిషి కల్పనలోంచి పుట్టింది. అయితే ఈ కల్పనకి మూలం ఏంటంటే శక్తి. ఇప్పుడు ప్రపంచం అంతా అసలు భాషలన్నీ ఎందుకు? భాషలకు మూలం ఏంటి? అసలు భాష అవసరం ఏంటంటే భావ వ్యక్తీకరణ. భావము అందరికీ ఒకటే. భావ రూపంలోకి వెళ్ళి మనం ఒకవేళ భాషలు వదిలేసి మనకు ఏదైనా గొప్ప శక్తులు వచ్చేసి, అంటే ఏమి లేవు, అలాంటివి రావు, ఊరికనే అంటున్నా, ఊహకి మీకు చెబుతున్నా, ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఊహకి చెబుతున్నా. ఒక మనిషి అంతరంగంలో భావాలు మనకు అర్థమవుతుంటే, అంటే భావమే అర్థమైపోతుంటే, భావంతో చెప్పుకోగలిగితే, భావాన్ని ఎదుటివాడికి, నా భావాన్ని ఎదుటివాడికి నేను ప్రసరింపజేయగలిగితే, అంటే శబ్దం లేకుండా, మాట లేకుండా భావాన్నే ప్రసారం చేయగలిగితే, అప్పుడు భాషలో అవసరం ఉండేది కాదు. కానీ మనిషికి ఆ శక్తి లేదు. మీరు అటువంటి కళలు కనబాకండి, అలాంటిది ఉన్నదని ఎవరైనా చెబితే నమ్మబాకండి. మహిమలు మాయలు అద్భుతాలు వాళ్ళు ఇక్కడే దూరారు మధ్యలో. ఇలాంటి చిత్ర పనులు చేస్తారు. ఎందుకని? సృజనాత్మకత సినిమాలు తీసినట్టే, అది ఊరుకోదు, లోపల కెలుకుతా ఉంటది. అందుకని ఎదవలకి ఎదవ ఆలోచనలు వస్తాయి. అది చెబుతున్న అన్ని రకాల చెడులు, అన్ని రకాల మంచులు, అన్ని రకాల నష్టాలు అక్కడే చచ్చినాయి, ఆ సృజనాత్మకతలోంచి వచ్చినాయి. అది ఎవడు బుద్ధికి తగ్గట్టు వాళ్ళు పోతున్నారు. దాన్ని సద్బుద్ధి వైపు మళ్లించేదే ఆధ్యాత్మికత. నిన్ను మనిషిని చేసేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నీలోకి నిన్ను ప్రవేశింపజేసి నువ్వు శక్తివన్నీకి చెప్పుద్ది. నేను శరీరాన్ని అని నువ్వు అనుకుంటున్నావు. శరీర భావనలోంచి శక్తి భావనలోకి నువ్వు వెళ్ళాలి అంటే శరీర భావనతో బయట ప్రపంచంలో దొరుకుతావు గనుక, బయట ప్రపంచం అంతా నిన్ను తిప్పేసి, విశ్వమంతా నిన్ను తిప్పేసి, విశ్వమంతా తిప్పి నీకు చూపించేసి, విశ్వంలో ఉన్నటువంటి మొత్తం శక్తి తత్వం అంతా నీకు చూపించేసి, అంటే విశ్వం ఎలా ఉంది? పదార్థ తత్వంలో ఉంది. పదార్థాలు ఉన్నాయి. విశ్వం అంతా ఏంటి? పదార్థాలు, చెట్లు, మనుషులు, జంతువులు, మొత్తం విశ్వం అంతా అదే. భూమి, పంచభూతాలు, ఎక్కడికి వెళ్ళినా ఇదే. దాన్ని అంతా నీకు చూపించేసి ఆ రూపంలోనే దేవుణ్ణి, దేవతల్ని తయారు చేశారు. తయారు చేసి వాళ్ళు శక్తి స్వరూపులు అని చెప్పారు. అలా మొత్తం విశ్వాన్ని నువ్వు నమ్ముతావు గనక శరీర భావంలో,
నీలాంటి మనుషులు ఉన్నారని, నీలాగే విశ్వం అంతా ఉందని నమ్ముతావు. అది స్పష్టంగా కనుక నీ కంటికి కనపడుతుంది. నువ్వు పంచేంద్రియముల ద్వారా గ్రహిస్తున్నావు కనుక పంచేంద్రియముల ద్వారానే నీకు చెప్పాలని అడు తీసుకెళ్తారు. ఇప్పుడు బయట నిన్ను విశ్వం అంతా తిప్పేస్తారు. తిప్పి 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 నువ్వు ఆ దేవుడు, ఆ దేవత, ఆ విధానాలు గాఢంగా విశ్వసించడం మొదలుపెట్టినాక, అవును అని నువ్వు అనుకోవటం మొదలుపెట్టినాక అది శక్తి స్వరూపము అని చెబుతారు. ఇప్పుడు శక్తిని అన్వేషించమని చెబుతారు. శక్తి మరి శక్తికి కనపడదుగా, పదార్థతత్వం లేదుగా. అప్పుడు ఎక్కడ కనుక్కోవాలని నువ్వు అడుగుతావు, ఎలా కనుక్కోవాలని నువ్వు అడుగుతావు. ఇప్పుడు దేవుడు అంటే ప్రార్థనాలయాలు కట్టుకున్నాం, భావించుకున్నాం, ఫోటోలు పెట్టుకున్నాం, మనకు నచ్చినవన్నీ చేసుకుంటున్నాం. దేవత అయినా దేవుడైనా ఏ మతాల్లో అయినా మరి ఆ దేవుడు దేవత శక్తి అనే వరకు నిన్ను తీసుకెళ్తారు. విశ్వం అంతా తిప్పుతారు ఈ లోపల నిన్ను. తిప్పి 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 నువ్వు బాగా అందులో మునిగిపోయినాక, అవునని నువ్వు నిజమని, ఇదంతా నిజమని నువ్వు భావించుకొని నమ్మినాక ఆ దేవుడు దేవత శక్తి స్వరూపులు అని చెప్పుకుంటూనే తీసుకెళ్తారు. చివరిలో దాన్ని స్థిరపరుస్తారు. అప్పుడు ఆ శక్తిని నేను ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్న నీలో పుడుతుంది. అది నీలో పుట్టే వరకు విశ్వం అంతా తిరుగుతావు నువ్వు, వాళ్ళు విశ్వం అంతా తిప్పుతారు. నేను అలా తిప్పేవాళ్ళు ఉన్నారు, అలా తిరిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు దారులు చూపిస్తారు ఈ తిరిగేవాళ్ళందరికీ. మనం ఎక్కడికన్నా మంచి మంచి యాత్రా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, లేదా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ గైడ్లు అని ఉంటారు ఆ ఊళ్ళల్లో. అక్కడ విశేషాలు మనకు చెబుతూ ఉంటారు. గైడ్ నెమ్మడి పెట్టుకెళ్తే మొత్తం చూపిస్తాడు, మనకు తెలియదు కాబట్టి. అలా వీళ్ళందరూ నిన్ను ప్రపంచంలో తిప్పే గైడ్లు. ఏది ఈ ప్రాపంచిక ప్రచారాలు చేసేవాళ్ళు, మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, ఇలా రకరకాలుగా ఈ ప్రచారకులందరూ కూడా గైడ్లు. విశ్వమంతా నిన్ను తిప్పుతారు తీసుకెళ్లి, దైవం పేరుతో, దేవత పేరుతో, దేవుడి పేరుతో. తిప్పి 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 తిరిగి 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 శక్తి తత్వానికి వస్తావు నువ్వు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు శక్తి స్వరూపుడే మొదటి నుంచి చివరి దాకా. అందుకే నీకు కనపట్ల. నువ్వు ఇప్పుడు అడిగినా కూడా ఏమంటే ప్రార్థనాలయంలో బొమ్మను చూపిస్తున్నారు, మీరు నమస్కారం పెట్టుకోమంటున్నారు, ఆ బొమ్మకే మీరు అన్ని చేస్తున్నారు, బట్టలు కడుతున్నారు, ఆరతలు ఇస్తున్నారు, అర్చనలు చేస్తున్నారు. ఒకళ్ళు ఒక చిన్న పిల్లవాడు ప్రశ్న వేసాడు అనుకోండి, నాయన అది నీ మనసుకి ఆలంబన కోసం, నీ కంటికి కనపడటం కోసం, నీ చెవులకు వినపడటం కోసం, నీకు వాసనకి దొరకటం కోసం, నీకు పంచేంద్రియాలతో గ్రహించే అలవాటు ఉంది కనుక అలా తయారు చేశాం. కానీ దేవుడు దేవత శక్తి స్వరూపులనైనా నువ్వు అడిగిన ప్రశ్న అపచారం, అపచారం, నమస్కారం పెట్టుకొని చంపలేసుకొని చెబుతారు. అది ఇంట్లో అయినా బయట అయినా. నువ్వు ఇంట్లో తల్లిదండ్రులను ఫోటో చూపించి అడిగినా, నువ్వు మందిరంలో అడిగినా, నువ్వు గమనిస్తే ఏ దేవుడు ప్రతిమని, ఏ దేవుడు ఫోటోని, ఏ ప్రార్థనాలయంలో, ఏ మతంలో ఎంత పవిత్రంగా చూసుకుంటున్నామో అంత పవిత్రమైన దేవుళ్ళు దేవతలు ఆ ఆలయాల ప్రార్థనాలయాలలో ఎంత అలంకరిస్తున్నామో, పట్టు వస్త్రాలతో, బంగారాలతో, అబ్బొబ్బో ఎంతెంత బిల్డింగులు కడుతున్నామో, ప్రార్థనాలయాలు ఎంతెంత గొప్పవి కడుతున్నామో, ఆ దేవుడి మీద దోమలు వాళ్తూ ఉంటాయి, కొడతా ఉంటాయి, బల్లులు తిరుగుతూ ఉంటాయి, ఈగలు వాళ్తూ ఉంటాయి. మన ఇంట్లో ఎన్ని క్రిమికీటకాదులు మనతో ఉంటాయో అన్నీ ఆ దేవుడితో ఉంటాయి. మనం తోలుకోగలం, కనీసం ఆ దేవుడు తోలలేడు, ఎందుకని ప్రతిమ కనుక. అప్పుడు మళ్ళీ ప్రశ్న వేసాడు అనుకోండి చిన్న కుర్రోడు, అదేంటి నాన్న దేవుడి మీద దోమ వాలింది, దేవుడిని కొడుతుందేమో అంటే, ప్రతిమ కదా కొడుతుందేమో అన్న ఆలోచన మనకు కూడా రాదు. ఎందుకని ప్రతిమని మనకే తెలుసు. బల్లి పాకుతుంది కదా అని చిన్నపిల్లవాడు అడిగాడు అనుకో, ఏక వాలింది కదా మనం దులుపుకున్నాడు దులపాలి కదా అనేటువంటిది ఒక పిల్లవాడు అడిగాడు అనుకో, లేదురా దేవుడికి ఏమవ్వదు, దేవుడు శక్తి స్వరూపుడు. మరి ఈ ప్రతిమ ఏంటి నాన్న, ఆలంబన కోసం పెట్టుకున్నాం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఇది మర్చిపోయి సహజ జీవితం జీవించేవాళ్ళు మళ్ళీ జంతువు, ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము కోసం వెళ్ళి ఈ నాలుగింటి కోసం బ్రతుకుతూ, దైవం అనేది ఈ నాలుగింటికి, నా ఆహారం కోసం, నా నిద్ర కోసం, నా భయం కోసం, నా మైథున సుఖం కోసం, నా కుటుంబ రక్షణ కోసం, నా రక్షణ కోసం, నా కోరికలు తీర్చడం కోసం, నా సుఖభోగాలంటే ఈ ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖం అనేవి నాకు జీవితాంతం సుఖకరంగా సాగిపోవటానికి ఓ దేవుడా కాపాడు అని వెళ్ళే వాళ్ళందరూ మళ్ళీ జంతువులే. ఎందుకని వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. అందుకని వాళ్ళు భగవంతుడికి వీళ్ళు సమర్పించుకోవాల్సినవి సమర్పించుకొని, వీళ్ళు అడగాల్సినవి కోరుకోవాల్సినవి కోరుకొని ఇంటికి వచ్చేసి వీళ్ళ పనులు వీళ్ళు నిమగ్నం అయిపోయి ఆహార, నిద్ర, భయమైథున సుఖాలను పొందుతూ ఉంటారు. అది జంతు లక్షణమే. నువ్వు మనిషి అవ్వలేదు. నువ్వు మనిషి అవ్వాలంటే
ఆ దేవుణ్ణి పట్టుకొని బయటికి పోయి, అంటే శరీరం చూపు బయటికి పోతుంది, శబ్దం బయట నుంచే వింటాం, నాలుగు రుచి బయట పదార్థాలు తెలుసుకుంటుంది, స్పర్శ గాలి బయట నుంచే తెలుస్తుంది, వాసనలు బయట నుంచే తెలుస్తాయి. అలా బయట తిరుగుతాం. బయట అనంత ప్రకృతి ఉంది. అనంత ప్రకృతి అంతా తిరిగేసి దేవుళ్ళు దేవతలని తిప్పేటువంటి గైడ్లు ఉన్నారు, గురువులు మహాత్ములు పేర్లతో. వాళ్ళు ప్రచారకులు. మళ్ళీ చెబుతున్నా, ప్రచారకులే గైడ్లు. ప్రచారాలు చేయని వాళ్ళు గైడ్లు కాదు. మళ్ళీ వాళ్ళు శక్తితత్వాన్ని నేర్పుతారు. వాళ్ళు స్థిరంగా చోట కూర్చొని ఉంటారు. వాళ్ళు ప్రచారాలు చేయరు. ఈ గైడ్లు ప్రచారం చేస్తా తిరుగుతా అందరినీ రెండు మేము తిప్పుతాం, మీకు అన్ని చూపిస్తాం, మీకు అన్ని చెబుతాం, మీకు అన్ని నేర్పుతాం, మీకు అన్ని తెలియజేస్తాం అని ఆ గైడ్లు తిప్పుతా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ప్రచారకులు. అలా తిరిగి 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 మళ్ళీ శక్తి తత్వానికి వస్తాం. ఏంటంటే దేవుడు శక్తి స్వరూపుడు. ఇది బేసిక్ పాయింట్. అంటే శక్తి నుంచి, శక్తి అనే భావాన్ని అర్థం చేసుకోవటానికి, ఇప్పుడు మనం మన భావాన్ని వ్యక్తీకరించడానికి భాషను తయారు చేసుకున్నాం. భాషలో ఏమున్నాయి? అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు కలిపితే ఏమైంది? పదాలైనవి. పదాలు కలిపితే ఏమైంది? వాక్యాలైనవి. వాక్యాలు మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. పదాలు వాటి పేర్లు చెబుతుంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. పదాల కూర్పు అక్షరాలతో ఉంది. అక్షరాల కూర్పు వాక్యాలు తయారవుతున్నాయి ఎదుటి వాళ్ళకి అర్థం అవటం కోసం. ఇదంతా ఎందుకంటే భావము ఎదుటి వాళ్ళకి తెలియచడం కోసం, ఎదుటి వాళ్ళ భావం మనం తెలుసుకోవటం కోసం. అలాగే దేవుడు ఎందుకు, దేవత ఎందుకు, ప్రార్థనాలయాలు ఎందుకు, రూపాలు ఎందుకు, ఆచార సాంప్రదాయాలు ఎందుకు, ఈ మతాలు ఎందుకు, ఈ పద్ధతులు ఎందుకు అంటే ఇవన్నీ శక్తిని తెలుసుకోవటం కోసం. శక్తిని తెలుసుకోవాలంటే మనం ఇలాగే భాషలతో ఎలా సాగుతున్నామో భావ వ్యక్తీకరణకే. బ్రతకాలంటే భావాలు తెలియాలి ఒకళ్ళకి, లేకపోతే బ్రతకడం కుదరదు. అసలు బ్రతికే పనికి రాకుండా పోద్ది. అలాగే మొత్తం ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా శక్తిని తెలుసుకోవటానికి ఆ ప్రయత్నానికి కాకుండా నువ్వు మతాల్లో ఉంటే, నువ్వు మార్గాల్లో ఉంటే, నువ్వు దేవుళ్ళతో ఉంటే, నువ్వు గురువులతో ఉంటే, నువ్వు ప్రచారకులతో ఉంటే నువ్వు జంతువే. ఆహార నిద్ర భయమైథున సుఖాలకి దేవుణ్ణి వాడుకుంటున్నావు, మతాన్ని వాడుకుంటున్నావు, గురువుని వాడుకుంటున్నావు. లేదా ఒకవేళ మీరు గురువులు అయి ఉంటే ప్రజల్ని వాడుకొని ఆ ధనం సంపాదించుకొని అప్పుడు జంతువే నువ్వు ఎప్పుడు శక్తి వరకు రావో అప్పటి వరకు నువ్వు జంతువు. ఎందుకంటే శక్తి వరకు వచ్చే జ్ఞానమే మనిషికున్న విశేషత. ఆ శక్తి తత్వం కోసమే ఈ మొత్తం భాషలన్నీ భావ వ్యక్తీకరణకైనట్టు ఆ శక్తికి ఏకశక్తి ఏదుందో ఆ శక్తి వరకు, అంటే శరీరము నుంచి శక్తి భావనకి చేరుకోవటానికి బయట తిరిగి వచ్చేటువంటివన్నీ దేవతా దేవుళ్ళు, మతములు, మార్గములు, విధానములు అన్నీ తిరిగినాక శక్తి తత్వంలో ఇమిడిపోయినాక ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉంది, ఎలా తెలుసుకోవాలి? బయటంతా నేను చూసిందంతా కూడా మనుషులు నిర్మించిన ప్రార్థనాలయాలుగా ఎంత దూరం ప్రయాణించి ఎన్ని పుణ్యక్షేత్రాలు అని చెప్పినా ఎక్కడ నాకు దేవుడైతే కనపడలేదు, దేవత అయితే కనపడలేదు. అన్ని మనుషులు తయారు చేసుకునే ఉన్నాయి. అక్కడ సృష్టిలో సహజంగా ఏర్పడినవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా? మరి శక్తి అంటే ఏంటి అంటే మొత్తం సృష్టికి మూలమైన శక్తి ఏది ఉందో అదే నీలో ప్రాణశక్తిగా ఉంది. సృష్టి మొత్తంలో అదే వ్యాపించింది. అది సర్వవ్యాపకము అని. ఇప్పుడు ఆ శక్తిని దర్శించాలంటే ఇంక నువ్వు బయట తిరగక్కర్లేదు, నీ లోపలకు నువ్వు వెళ్ళిపోమని చెబుతారు. బయటకు వెళ్ళే శరీరాన్ని ఉపయోగించుకో, కళ్ళు మూసేయి, చెవులు ఆపేయి, నోటితో మాట్లాడటం ఆపేయి, వాసనలు గ్రహించబాక, స్పర్శలతో పని లేదు, ఏకాంతంగా కూర్చో. ఇప్పుడు నీ లోపలకు నువ్వు ప్రవేశించు. నీ ప్రాణశక్తిని తెలుసుకుంటే మొత్తం శక్తి తత్వం నీకు అర్థమైపోద్ది అని చెబుతారు. అందుకని శరీరము నుండి శక్తి వరకు సాగే ప్రయాణము ఆధ్యాత్మికత. అప్పుడు మాత్రమే నువ్వు మనిషివి. అప్పటి వరకు నువ్వు జంతువే. నువ్వు ఆధ్యాత్మికతలోకి వచ్చి ఆ జ్ఞానాన్ని శక్తి వైపుకు ప్రయాణించేటువంటి అంతరంగ జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటే, మళ్ళీ చెబుతున్న అంతరంగ జ్ఞానాన్ని, నా లోపల నా స్వీయ అంతరంగ జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటే నేను మనిషిని అవుతాను. ఎందుకని స్వీయ అంతరంగ జ్ఞానాన్ని జంతువులు ఉపయోగించలేవు శక్తిని తెలుసుకోవడానికి. అది మనిషికి మాత్రమే ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానశక్తి, కెపాసిటీ. మిగిలిన వాటికి లేదు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులన్నింట్లో నరుడనే జంతువుగా జన్మ రావటం చాలా అసాధ్యము. కానీ నీకు వచ్చింది, ఎంతో పుణ్యవంతుడు అని ఎందుకన్నారు అంటే నీకు నీలో ఉన్న ప్రాణశక్తిని, మొత్తం సర్వవ్యాపకంగా ఏకమై ఉన్న అనంతాత్మశక్తిని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడుందండి? నీ లోపలే. ఆ జంతువులకు లేదు.
మిగిలిన జంతువులకి లేదు. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖంతో చచ్చిపోతాయి. నువ్వు ఒకవేళ దేవుణ్ణి కూడా ఇలా ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖానికి వాడుకుంటే, మతాలని, దేవుణ్ణి, గురువుల్ని, జ్ఞాన గ్రంథాలని, నువ్వు కూడా జంతువే. నీ అంతరంగములోకి నువ్వు వెళ్ళి నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే నువ్వు మనిషివి. జంతువుల నుంచి విభాగం చెంది మనిషిగా వచ్చి ఇప్పుడు జ్ఞానాన్ని పొంది నువ్వు తరిస్తావు. తరించడానికి మనిషికి అవకాశం ఉంది. తరింపుకు ప్రయత్నించేవాడు, మోక్షానికి ప్రయత్నించేవాడు మనిషి. ఆత్మజ్ఞానానికి అంటే తన స్వీయ చదువుకునేవాడు మనిషి. అదే ఆధ్యాత్మికత. ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించేవాడు మనిషి. శరీరము నుండి శక్తికి ప్రయాణం చేసేవాడు మనిషి. శక్తి అంటే ఉన్న స్థితి, ఉన్నది ఉన్నట్టుగా ఏకత్వ స్థితి. ఇది శక్తి. ఇది ఆధ్యాత్మికత. మనిషి అంటే ఆధ్యాత్మికత. నువ్వు మనిషివైతే. ఆధ్యాత్మికత అంటే ఏంటి? బాహ్యంలో తిరగటం కాదు, నాలోకి నేను వెళ్ళటం. అప్పుడే నువ్వు మనిషి. కావాలంటే మీరు శాస్త్రాలు ఇంకా వెళ్ళి చదువుకోండి, వెతుక్కోండి, మహాత్ములను అడిగి చూడండి, లేదా మీకు మీరే తర్కించుకోండి జంతువులకి మనకు తేడా ఏంటని. తేడా ఏమన్నా కనపడితే నేను మనిషి అనుకోండి. తేడా కనపడలేదు, వాటిలాగా మనం కూడా ఆహారం కోసం ప్రయత్నించుకుంటున్నాం, నిద్రపోతున్నాం, సుఖభోగాల కోసం ప్రయత్నించుకుంటున్నాం, భయపడుతున్నాం, మైథున సుఖాలకు ప్రయత్నించుకుంటున్నాం. అలా ప్రయత్నించి వృద్ధాప్యం వచ్చి చచ్చిపోతున్నాం. నేను, నాది, నా వాళ్ళతో. అంటే జంతువుకి మన తేడా ఏం లేదుగా. ఉన్న సత్యాన్ని ఉన్నట్టు అంగీకరిస్తే కనీసం మనిషిగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళే ప్రయాణం చేయగలుగుతాం. మనం మోసం చేసుకోకూడదు. మనం ఎందుకు మోసం చేసుకోవడం? ఒకవేళ జంతువులో బతుకుతుంటే జంతువు అనుకుందాం, ఏముంది? ఇప్పుడు మనం జంతువు అనుకున్నంత మాత్రాన మనం వచ్చిన ప్రాబ్లం ఏం లేదుగా. మనిషి మానవ జాతిలోనే ఉంటాం. భౌతిక జీవితం అంతా మనిషి అని పిలుస్తారు. మన పేర్లు, మన కులాలు, మన మతాలు, మన జాతులు అన్ని మామూలుగానే సాగుతాయి. కానీ అంతరంగంలో మనకు తెలుసు మనం జంతువు అని, అంతే. అందుకే జంతు ప్రవృత్తితో ఘర్షణలు పడతాం. ఘర్షణ అనేది ఎప్పుడు జంతు ప్రవృత్తి. దుఃఖపడటం, బాధపడటం, అసూయపడటం, ఈర్ష్యపడటం, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు, చెడు గుణాలు అన్ని జంతు ప్రవృత్తి. నువ్వు మనిషివైతే ఒక్క చెడు ప్రవృత్తి కూడా నీకు రాదు. అందుకని నిన్ను నువ్వు శరీర భావన జంతు ప్రవృత్తి. శరీర భావం నుంచి శక్తి భావంకి తీసుకెళ్లే వైపు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు నేర్చుకోవాలి. అది మొత్తం నీ లోపల నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకని నిన్ను నువ్వు చూసుకుంటేనే తెలుస్తుంది. నీలో జంతువును పోగొట్టుకొని మనిషిని పెంచుకోవాలి. అంటే చెడు పోగొట్టుకొని మంచి పెంచుకోవాలి. మనలో జంతువుని తీసేయాలి. జంతు లక్షణాలు బేసిక్గా ఉన్నాయి. మనం జంతువు జాతిలోనే వచ్చాం, కానీ మానవ జాతిలోకి ఎడదలిచాం. అంటే జంతువుని పోగొట్టుకోవాలి. జంతు లక్షణాలన్నీ చెడు లక్షణాలు పోగొట్టేసుకుంటే సరిపోదు. మంచి లక్షణాలు పెంచుకుంటే సరిపోద్ది. మానవ జాతిలోకి వెళ్ళిపోతాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అందుకే చెడు పోగొట్టుకుని మంచోళ్ళు అవ్వకుండా ఎవరూ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందలేరు అని ప్రతి శీర్షికలో చెబుతున్నారు. ఇది తెలుసుకొని ముందుకు సాగుదాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి సోదరుడు అడిగింది అంటే, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అంటే ఏంటి? అసలు ముందు శక్తి అంటే ఏంటో తెలిస్తే ఆ శక్తి యొక్క విశేషతలు ఇవన్నీ. అసలు ఆ శక్తి యొక్క విశేషతలు. శక్తి అనేది ఏంటి? ఉనికి, ఉన్నది అన్న స్థితి, ఉన్నానన్న స్థితి. ఎలా ఉన్నది అని లేదు, అది ఏకత్వముగా ఉన్నది, ఆకాశం అని చెప్పారు అంతే. దాన్ని సైన్స్లో దాన్ని మొత్తం యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు. అదే ఆకాశాన్ని చెబుతున్నారు వాళ్ళు. విశ్వస్పృహ, విశ్వ చైతన్యము ఆకాశమే. ఈ ఖాళీ అంతా యూనివర్సల్ కాన్షియస్నెస్ అని సైన్స్ చెప్పుద్ది. అది ఖాళీ కాదని, అదంతా యూనివర్సల్ కాన్షియస్నెస్ అని చెప్పుద్ది. చేతన మొత్తం చైతన్యముతో నిండి ఉన్నటువంటి ఖాళీ అది. మనం ఖాళీ అనుకుంటున్నాడు మనిషి, కానీ సైన్స్ అది ఖాళీ కాదు. కాన్షియస్నెస్, స్పృహ, ఎరుక, ఉనికి అని చెబుతానే ఉంది. దాన్నే మహాత్ములు ఆధ్యాత్మికతలో కూడా అది చెప్పారు. అది ఉనికి, ఎరుక, చైతన్యము అని. దాని పేరు శక్తి అన్నారు. ఒక పేరు పెట్టాలి కాబట్టి శక్తి అని పేరు పెట్టారు. ఎందుకని భావ వ్యక్తీకరణకి, ఇతరులకు అర్థం అవటానికి, మనందరం మాట్లాడుకోవటానికి, ఆ స్థితిని చేరుకోవటానికి. ఉన్నది అన్న స్థితి మొట్టమొదటి స్థితి. అంటే చిట్ట చివరి స్థితి ఉందా? లేదు. అందులోనే, ఆ స్థితిలోనే సృష్టి ఏర్పడుతున్నది. ఎందుకని? శక్తికి ఉన్నటువంటి చైతన్యత.
శక్తి యొక్క లక్షణం ఏంటంటే చైతన్యత. అది చైతన్యం అనే గుణం కలిగి ఉందంటే కదలిక. అంటే శక్తి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే కదలిక. అందుకే దానికి ఉన్నాను అని తెలుస్తుంది. తనలో తాను కదిలినప్పుడు ఉన్నానని తెలుస్తుంది, ఉనికి తెలుస్తుంది, నా ఉనికి నాకు తెలుస్తుంది. అదే ఉన్నది అన్న స్థితి, ఉనికి స్థితి. నా స్పృహ నాకు తెలుస్తుంది, నా ఎరుక నాకు తెలుస్తుంది, అంతే. అయితే దానికి విశేషణాలు ఏమి లేవు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను లేదు. అందుకే అది ఆకాశము వలె ఉన్నది, యూనివర్సల్ కాన్షియస్నెస్. అది శక్తి స్థితి. శక్తి స్థితికి మొదటి లక్షణం ఏంటి? చైతన్యము అంటే కదలిక. కదలిక ఉండబట్టే అది శక్తి అయింది. అంటే నాకు తెలుస్తుంది ఉన్న స్థితి అని, ఉన్నానన్న స్థితిని, ఎరుకని, ఉనికని, స్పృహని. ఆ తెలియుట అనే ప్రాసెస్ చైతన్యము వలన. చైతన్యము దాని మొదటి లక్షణం. ఈ చైతన్యం అనే శక్తికి, అంటే శక్తే చైతన్యము, చైతన్యమే శక్తి, రెండు వేరు కాదు. ఇప్పుడు దానికి ఉన్న గుణములేంటి అంటే సృష్టి అనేకముగా ఏర్పడింది. అంటే మొక్కలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, జడ పదార్థాలు ఉన్నాయి, గ్రహగోళ నక్షత్రాలు ఉన్నాయి. అన్ని మీరు గమనిస్తే ఒక క్రమ పద్ధతిలో సాగుతున్నాయి. ఇప్పుడు మానవుల నుంచి మానవులు పుడుతూ, పుట్టిన మానవులు చనిపోతూ, అంటే ముందు తరాలు చనిపోతూ, తర్వాత తరాలు మళ్ళీ ఈ చనిపోక ముందు వేళ్ల నుంచి మళ్ళీ మానవులు అభివృద్ధి చెందుతూ, ఎప్పటికీ మానవ జాతి భూమి మీద ఉంటుంది. వెనక తరాలు అంతమైపోతూ ఉంటాయి, కొత్త తరాలు మళ్ళీ ముందుకెళ్తా ఉంటాయి. అలా మానవ సృష్టి ఆగదు, జంతు సృష్టి ఆగదు, వృక్షాల సృష్టి ఆగదు, మొత్తం అసలు సృష్టి ఆగదు. కాకపోతే మిగిలిన జడ పదార్థముల సృష్టి ఎలా జరుగుతుంది అనేది సైంటిస్టులకు కొంత అర్థమవుతుంది, మనకు అసలు తెలియదు. సైన్స్లోకి వెళ్ళి చదువుకుంటే ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నవి అనేది అర్థమవుతుంది. సైన్స్ అదే అవగాహన చేసుకుంటుంది. సైన్స్ విశ్వాన్ని పరిశీలిస్తుంది అంతే, అంతే తప్ప విశ్వాన్ని నిర్మించలేదు. సైన్స్ ఉన్న విశ్వాన్ని పరిశీలించి విషయాలు చెబుతుంది అంతే. అది శక్తి అనే సైన్సే చెబుతుంది. ఇప్పుడు అది అనేకముగా సృష్టిగా అయింది. అయినప్పుడు ఇప్పుడు ఒక మనిషి అయ్యాడు అనుకున్నాం. ఇప్పుడు మనిషి ఎలాగే ఉండాలి, మనిషి ఎలా నిర్మించబడాలి, మనిషి శరీరం ఎలా ఉండాలి, మనిషి నుంచి మనుషులు పుట్టాలి, మానవ జాతిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి, వీళ్ళిద్దరి శరీర అవయవాలు ఎలా ఉండాలి, వీళ్ళిద్దరి మధ్య ఎంత ఆకర్షణ ఉండాలి, మనిషికి ఆకలి పుట్టాలి, మలమూత్ర విసర్జనలు ఉండాలి, ఆ ఆకలికి మనిషి ప్రయత్నించుకోవాలి అనే ఈ శరీర నిర్మాణము యొక్క తీరుతెన్నులే ఉన్నాయో అవన్నీ శక్తి యొక్క చైతన్యతలో ఇచ్ఛాశక్తి. అంటే మనిషి ఎలా ఉండాలి, మానవ జాతి ఎలా ఉండాలి, మానవ జాతి సృష్టి ఎలా ముందుకు సాగాలి అనేది ఇచ్ఛాశక్తి. అంటే శక్తి యొక్క ఇచ్ఛ వలన మానవ జాతి ఎలా ఉంది, వృక్ష జాతి ఎలా ఉంది, జంతు జాతి ఎలా ఉంది, గ్రహగోళ నక్షత్రములు అలా ఉన్నాయి, అన్ని క్రమ పద్ధతులు వెళ్తున్నాయి. ఇచ్ఛ అంటే ఏంటి? ముందు రూపురేఖలు ఎలా ఉండాలి, మొత్తం ఇలా సాగాలి ముందుకి. అంటే ఇష్టము ఇలా తయారు చేసింది తన ఇచ్ఛ ప్రకారం, అది ఇచ్ఛాశక్తి. అంటే ముందు అసలు ఏదైనా చేయాలి అంటే దాన్ని చేయటానికి అవసరమైనటువంటి ఇచ్ఛ పుట్టాలి, అంటే సంకల్పము అనిపించాలి. ఇచ్ఛ అంటే అది సంకల్పము. అందుకని మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, గ్రహగోళ నక్షత్రములు సృష్టి అంతా ఇలా ఉండడానికి కారణం శక్తి యొక్క ఇచ్ఛ. ఆ ఇచ్ఛ పుట్టింది, ఒక థాట్ పుట్టింది, సంకల్పం పుట్టింది. సృష్టి ఎలా ఉండాలి, సృష్టిలో ఇన్ని ఉండాలి, అనేకంగా ఉండాలి, సృష్టి ఎప్పటికీ అంతమవ్వకూడదు. ఓకే. ఇప్పుడు క్రియాశక్తి అంటే అలా ఉండాలి, అలా చేయాలి అంటే చేయాలిగా, అది జరగాలిగా. అలా జరిగేటువంటిది క్రియాశక్తి. ఇప్పుడు నాకు తలంపు వచ్చింది, మన అందరికీ తలంపులు వస్తాయిగా. ఫస్ట్ తలంపు వచ్చిందంటే ఏంటి? ఇచ్ఛాశక్తి. ఒకటి అనిపించింది, అనిపించిన దాన్ని చేయాలిగా మనం, అంటే ప్రయత్న శక్తి, క్రియాశక్తి. కదిలి క్రియ చేయాలి. అలా క్రియ చేయటానికి ఎలా చేస్తే ఈ పని అవుతుంది, ఈ పనిని ఎలా చేయాలి, అసలు ఎలా కదలాలి అనేది జ్ఞానశక్తి. అంటే ఒకటి అవ్వాలంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు ఉండాలి. ఇవన్నీ శక్తి యొక్క శక్తులు అని విడదీసి చెప్పుకుంటున్నారు మనుషులు, కానీ అది ఒకటే శక్తి, అది చైతన్యము.
ఆ చైతన్యములో మన వైపు నుంచి వెళ్తున్నాం కనుక ఇప్పుడు మనం ఒక పని చేయాలి అని నాకు అనిపించింది, ఒకటి తినాలి అని నాకు అనిపించింది, ఇప్పుడు గులాబ్ జాము తినవలెను అని నాకు అనిపించింది. అలా అనిపించటం సంకల్పము, ఇచ్ఛాశక్తి. అలా నిరంతరం మనుషులు కనిపిస్తూనే ఉంటుంది చూడండి, ఇచ్ఛాశక్తి పనిచేస్తూనే ఉంది. అది పని చేయటమే చైతన్యత. చైతన్యత వలన ఈ కదలికలు ఉన్నాయి. అసలు మనకి బేసిక్ గా శక్తి యొక్క లక్షణము చైతన్యత. ఆ చైతన్యత లక్షణాలు మళ్ళీ క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఇప్పుడు నాకు ఇచ్ఛాశక్తి, చైతన్యత కదులుతున్నప్పుడు నాకు ఇచ్ఛాశక్తి కలిగింది. చైతన్యతలోనే, చైతన్య శక్తిలోనే. చైతన్యం అన్న శక్తి అన్న ఒకటే. అలా అనిపించినప్పుడు నాకు ఇప్పుడు గులాబ్ జామ్ తినాలనిపించింది. మా గులాబ్ జాము తినవలెను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? గులాబ్ జాము తినాలంటే ఏం చేయాలి? గులాబ్ జామును తయారన్నా చేసుకోవడానికి ముడుపు సరుకు తెచ్చుకోవాలి, లేదా గులాబ్ జాము దొరికే ప్రదేశానికి వెళ్ళాలి. అంటే క్రియాశక్తి. వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను ఆ క్రియ చేయాలి అంటే, ఆ గులాబ్ జామున్ నేను పొందాలి అంటే, నేను తయారు చేసుకోవాలన్నా లేదా నేను అక్కడికి వెళ్ళాలన్నా అసలు నేను ఎలా వెళ్ళాలి, ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎలా పొందాలి అనేటువంటి జ్ఞానం నాకు ఉండాలి. అంటే ఆ పనిని చేయడానికి అవసరమైన జ్ఞానం, అది జ్ఞానశక్తి. అంటే జ్ఞానము, క్రియ, ఇచ్ఛ ఎక్కడున్నాయి? శక్తిలో ఉన్నాయి, చైతన్యంలో ఉన్నాయి. అవి శక్తి లక్షణాలు, శక్తి స్వభావం అంతే. ఇలా అనేక విశేషమైనటువంటివి శక్తిలో ఉన్నాయి. అదంతా ప్రకృతిలో కనబడుతుంది మనకి. కానీ ఒక క్రియ జరగాలి సంపూర్ణంగా అంటే ముందు ఇచ్ఛ పుట్టాలి, అంటే ఇష్టం పుట్టాలి, ఒక సంకల్పం పుట్టాలి, అది ఇచ్ఛాశక్తి. పుట్టిన సంకల్పమును ఎలా పొందాలి? నేను ఇప్పుడు ఆ గులాబ్ జాముని నేను ఎలా తినాలి, ఎలా ముందు పొందాలి తినాలంటే? అంటే క్రియ, కదలాలి. నేను కదిలితే క్రియ అవుతుంది. ఈ కదలాలి అంటే ఎలా కదలాలో తెలియాలి. ఎలా కదిలితే గులాబ్ జామును పొందగలుగుతాను, ఆ పనిని సాధించగలుగుతాను, నేను అనుకున్నది పొందగలుగుతాను అనే జ్ఞానం కావాలి. ఈ మూడు లింక్ అయితే తప్ప, అంటే ఇచ్ఛ పుడితే తప్ప, ఆ ఇచ్ఛకి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటే తప్ప క్రియ చేయలేం మనం. మూడు ఒకటే, ఒకదానికి సంబంధించిన మూడు అంశాలు. మూడు లేకపోతే ఇప్పుడు నాకు ఇచ్ఛ పుట్టింది అంటే గులాబ్ జామ్ తినాలనిపించింది, కానీ నేను దాన్ని ఎలా పొందగలనో నాకు తెలియదు, జ్ఞానం లేదు, తత్సంబంధిత జ్ఞానం లేదు. అప్పుడు నేను ఏ క్రియ చేయలేను. అందుకని జ్ఞానము అతి ప్రధానమైనది క్రియలకైనా ఇచ్ఛకైనా. ఇప్పుడు జ్ఞానం లేకపోతే నీకు పుట్టినటువంటి ఇచ్ఛ పనికిరాదు, దాన్ని నువ్వు పొందలేవు, నీ సంకల్పం తీర్చుకోలేవు, చేయలేవు, అసలు నువ్వు కదలలేవు జ్ఞానం లేకపోతే. ఇచ్ఛ పుట్టి ఆ ఇచ్ఛాశక్తి నెరవేరాలి అంటే ఆ ఇచ్ఛ జ్ఞానం ఉండాలి. నువ్వు క్రియ చేయాలంటే క్రియ ఎలా చేయాలో జ్ఞానం ఉండాలి. అందుకని ప్రధానాంశము జ్ఞానము. అంటే శక్తి యొక్క ప్రధానాంశము జ్ఞానం. అలానే ఇవన్నీ తక్కువైనవి ఏం కాదు. జ్ఞానాంశ అధికమైనప్పుడు శక్తిలో సమన్వితమైపోతావు, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినప్పుడు. అప్పుడు ఇచ్ఛాశక్తులు, క్రియాశక్తులు సన్నగిల్లిపోతాయి. ఇవి ఉన్నాయి కానీ అందులో ఇమిడిపోతాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి కేవలము శరీర భావనలో అధికంగా పనిచేస్తుంది. శక్తి భావనలోకి వెళ్ళేటప్పటికి జ్ఞానము అధికంగా పనిచేసి శక్తిలో కలిపేసి లయింపజేసేసి జ్ఞానము అవేర్నెస్ గా, ఉనికిగా ఉండిపోద్ది. అంటే ఉన్నానన్న భావన జ్ఞానంగా నాకు తెలుస్తుంది. ఉన్నది అన్న స్థితి అర్థమైపోద్ది. ఏకత్వము, అనంతత్వం అని, దాన్ని ఆత్మసాక్షాత్కారం అన్నారు. అంటే ఆకాశ స్వరూప స్థితిలో, ఏకత్వ భావనలో, జ్ఞాన స్థితిలో నిలబడిపోతావు. చిట్ట చివరికి మిగిలిన ఆ శక్తిని అప్పుడు ఏమన్నారంటే జ్ఞానమే శక్తి అన్నారు. అంటే సంపూర్ణ జ్ఞానం ఏది ఉందో అదే శక్తి. శక్తి లక్షణం జ్ఞానము, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అన్నారు. జ్ఞానం వేరే ఏది కాదయ్యా అంటే శరీరపరమైన జ్ఞానం కాదు. శరీరపరమైన జ్ఞానం అంతా జంతు జ్ఞానమే. శక్తిపరమైన జ్ఞానం ఏదుందో అదే బ్రహ్మము, అదే అనంతాత్మశక్తి, అదే సత్యము. ఆ స్థితిని నువ్వు పొందాలి. అంటే శరీర స్థితి నుంచి శక్తి స్థితికి, లేదా శరీర స్థితి నుంచి జ్ఞాన స్థితికి, సంపూర్ణ జ్ఞాన స్థితికి నువ్వు చేరుకోవాలి. అలా చేరుకోవడానికి నువ్వు ఉపయోగపడేది కూడా జ్ఞానమే. అందుకనే
కర్మ మార్గమైనా భక్తి మార్గమైనా ఏ మార్గమైనా జ్ఞానము లేకుండా అది అసలు మార్గమే కాదు. జ్ఞానమే అన్నింటికి ప్రధానం. జ్ఞానము లేకపోతే నీకు ఇచ్చ కలిగినా నువ్వు దాన్ని పొందలేవు. జ్ఞానము లేకపోతే నువ్వు క్రియ చేయలేవు. అసలు నీకు ఇప్పుడు నేను మనిషిని అని మెలకువ వచ్చింది, ఒక థాట్ పుట్టింది, మెలకువలో ఒక థాట్ పుట్టింది నేను అని. ఆ నేను అనేది జ్ఞానం. నేను ఈ మనిషిని అనేటువంటి నేను ఉన్నానన్న ఒక భావాన్ని నాకు తెలియజేస్తున్నది నా జ్ఞానము. జ్ఞానం అంటే తెలియుట. ఇది ఇక్కడ మనిషిగా తెలిసింది, అక్కడ అనంత ఆత్మశక్తిని అని తెలుస్తుంది. పూర్తయిపోయింది. తెలియుట అనేది వ్యాప్తమైపోయింది అంతే. తెలియుట అనేది మనిషిగా శరీర భావనలో మెలకువలో ఉనికిగా మనిషిగా తెలిసింది. మనిషిని అనుకుంటున్నా శరీర భావనలో. మొదటి ఆలోచన నేను మెలకువ. ఏంటది? తెలియటే. నాకు నిద్రలో నాకేం తెలీదు. ఆ తెలియటే జ్ఞానం. ఇంకా అక్కడి నుంచి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఇప్పుడు పనిచేస్తూ ఉంటాయి. జ్ఞానం ఆల్రెడీ వచ్చేసింది, జ్ఞానశక్తి. ఇక నేను శరీర భావనలో ఉన్నాను కనుక మళ్ళీ ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తుల్ని శరీర పరిమితంగా వాడుకొని వెళ్ళిపోతూ ఉంటా. కానీ అల్టిమేట్ ఏంటి అసలు అంటే మొట్టమొదట మెలకువ ఏంటి అంటే నిద్రలో నాకు ఏమీ తెలియదు. మెలకువ ఏంటి అంటే నేను అని తెలిసింది. ఆ తెలిసింది నేను చూసుకునేటప్పటికి శరీరం, ఈ శరీరం నేను ఉంది, ఈ శరీరం కనపడుతుంది, ఈ శరీరం నేనని నాకు ఈ శరీరంలోనే మెలకు వచ్చింది. ఇది మొట్టమొదటి జ్ఞాన స్టార్టింగ్ పాయింట్. తెలియుట. ఏం తెలిసింది? ఈ శరీరం నేనని తెలిసింది. అందుకే శరీరం పట్టుకు తిరుగుతున్నాం అందరం. జ్ఞానం చిట్ట చివరి పాయింట్ ఏంటి? నేను శక్తిని తెలియుట. ఆకాశ స్వరూపంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు పరిమిత భావన లేదు, జస్ట్ ఉనికిగా ఉన్నాను. ఉన్నది అన్న స్థితి ఉందంటే ఆ స్థితి తెలుస్తుంది నాకు. అదే ఉనికి, అదే ఎరుక, అదే స్పృహ. కానీ ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, మనిషిగా ఉన్నాను, చెట్టుకున్నాను, పుట్టకున్నాను అనేటువంటి విశేషణములు అసలు లేవు. అక్కడ పుడతల్లా ఒకటే ఆలోచన, అనేక ఆలోచనలు లేవు. ఉనికి అంతే. ఉన్నానన్న భావన తెలుస్తున్నది. దాన్ని ఏకత్వము, అద్వైతము అన్నారు. అంటే రెండవది లేదు అసలు అక్కడ. అలా అనేకత్వం మొట్టమొదటి ఇక్కడ తెలుస్తున్నది కూడా మెలకువలో శరీర భావనలో మొట్టమొదటి తెలుస్తున్న స్థితి జ్ఞానం ఏదుందో అది మొట్టమొదటి తెలుస్తున్న జ్ఞానము. చిట్ట చివరి తెలిసే జ్ఞానము ఆకాశతత్వము, ఉనికి. మొట్టమొదటి తెలిసే జ్ఞానము నేను శరీరం అని చెప్పింది. చిట్ట చివరి జ్ఞానము నేను అనంతము అని చెప్పింది. నేను ఒక ఉనికిని అని చెప్పింది. నాకు రూపం లేదని చెప్పింది. సర్వము నేనే అని చెప్పింది. అఖండము, అనంతము, సర్వవ్యాపకము అని చెప్పింది. జస్ట్ ఉన్నాను అన్న భావనలో ఉంచింది. అపురూపమైన అనంతమైన సచ్చిదానంద స్థితి. ఎందుకని? నాకు భిన్నంగా ఏమీ లేనప్పుడు ఇప్పుడు నాకు భయం లేదు. ఎందుకో కూడా చూడండి, ఇప్పుడు మనం జంతు స్థితిని దాటేశాం. ఆ స్థితిని పొందిన వాళ్ళందరూ జంతు స్థితిని దాటేశారు. మనిషి మాత్రమే అక్కడికి వెళ్ళగలడు. అక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనిషి. అక్కడ ఏముంది? మనిషి శరీరం లేదు, శరీర భావన లేదు. కాబట్టి నాకు శక్తి భావనలో నేను సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆకాశతత్వాన్ని కనుక నాకు ఆకలి దప్పులు లేవు, మలమూత్ర విసర్జనల అవసరం లేదు, ఆహారంతో పని లేదు. నేను చైతన్య శక్తిని కాబట్టి నాకు నిద్ర అనేది లేదు. శరీరం అలిసిపోయి నిద్రపోతుంది, మనసు నిద్రపోతుంది. మనం ఇప్పుడు నిజంగా శరీర భావంలో నిద్రపోతున్నప్పుడు కూడా మీరు గమనించుకుంటే నిద్రపోయింది శరీరం, నిద్రపోయింది మనసు. ప్రాణశక్తి నిద్రపోయింది అనుకో చచ్చిపోతాం. కామన్ సెన్స్ పాయింట్ అది. ప్రాణశక్తి నిద్రపోయిందంటే చచ్చిపోయామని అర్థం. అంటే మనం బతికే ఉన్నామంటే ఏంటి? ప్రాణశక్తి నిద్రపోలేదు, అదే శక్తి స్థితిలోకి వెళ్ళిపోయాం. అక్కడ శరీరం లేదు కాబట్టి ఆహారంతో పని లేదు, నిద్రతో పని లేదు. భయము ఉన్నదంతా నేనే, అద్వైతము నాకు భిన్నంగా అసలు ఇక్కడ ఏమీ లేదు. యావత్ సృష్టి సర్వవ్యాపకంగా ఉన్నది నేనే, అనంత ఆత్మశక్తిని. ఉనికిగా ఉన్నాను, ఎరుకగా ఉన్నాను, స్పృహగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నాను, ఉన్నది అన్న స్థితిగా ఉన్నాను అంతే. ఇలా ఉన్నాను అలా ఉన్నాను అన్నది ఏమీ లేదు. అన్నప్పుడు అసలు భయమే లేదు. రెండవది లేకపోతే భయం ఎక్కడ పడుతుంది? అసలు అక్కడ రెండవది లేదు. అంటే ఆహారంతో పని లేదు, నిద్రతో పని లేదు, భయముతో పని లేదు.
రెండవది లేనప్పుడు అసలు మైథున సుఖ భావన ఎక్కడ శరీరమే లేదు నాకు. నేను శక్తిని, స్త్రీ పురుష భేదం లేదు, శక్తితత్వం ఉనికిలో ఉండిపోయాను, మైథున సుఖము లేదు. అప్పుడు నేను జంతుతత్వము నుంచి మనిషిని శక్తితత్వానికి వచ్చాను. ఇది మనిషికి ఉన్నటువంటి ప్రాధాన్యత, మిగిలిన వాటికి ఇది లేదు. ఒక్క మనిషే ఈ స్థితిని సాధించగలడు. ఇక దేవుళ్ళు, దేవతలు, మతములు, మార్గములు, మాయలు, మహిమలు, అద్భుతాలు ఇవన్నీ మనిషి శక్తి స్థితికి చేరటానికి మధ్యలో కల్పించుకున్నటువంటి కల్పనలో. అందులో అనేకం పనికొచ్చే ఉన్నాయి, అనేకం పనికిరాని ఉన్నాయి, మనిషిని నాశనం చేసేసే ఉన్నాయి, మనిషి మానవ జాతికి నష్టం కలిగించే ఉన్నాయి, లాభం కలిగించే ఉన్నాయి, ఏ నష్టలాభాలు లేకుండా ఎంటర్టైన్మెంట్ కలిగించేవి ఉన్నాయి. ఇక అది మీ ఇష్టం ఎటైనా పోవచ్చు. కానీ వాటి వలన ఎటువంటి ఉపయోగం లేదు నీలోకి నువ్వు వస్తే తప్ప. అవన్నీ నిన్ను బయట తిప్పి గైడ్లు ఉంటారు, ఈ గురువులు, ప్రచారకులు, మత ప్రచారకులు, మార్గ ప్రచారకులు, దైవ ప్రచారకులు అనే గైడ్లతో నువ్వు బయట తిరగటం నీకు అలవాటు కనుక, శరీర భావనలో బయట తిరగటమే నిజం కనుక, అలా బయట తిరిగి 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 దేవుడు దేవత శక్తి అని తెలుసుకొని ఆ శక్తిని ఎలా తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చే వరకు తిరుగుతా ఉంటావు బయట. నీలా తిరిగే వాళ్ళ కోసం వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ, వాళ్ళు నేను తిప్పుతారు పట్టుకొని. శక్తి భావన స్థిరపడినప్పుడు నీ లోపలికి నువ్వు వచ్చేస్తావు. అలా నీ లోపలకు నువ్వు వచ్చినప్పుడు నీకు ఆధ్యాత్మిక చదువు అందించడానికి, ఆత్మజ్ఞాన చదువు అందించడానికి, శరీరం నుంచి శక్తి వరకు నీ లోపల నువ్వున్న చోట నువ్వున్న ప్రదేశంలోనే, ఎందుకని శక్తి లేని ప్రదేశం ఎక్కడుంది? ఇంచు కూడా కదలక్కర్లా. నువ్వు ఎక్కడున్నావో అక్కడే కూర్చొని అక్కడే నీ అనంత ఆత్మశక్తిని దర్శనం చేసుకోవటానికి అనువుగా ఆధ్యాత్మిక విద్యాలయంలో ఆత్మజ్ఞాన చదువు, నీ స్వీయ అంతరంగ చదువుని నీకు బోధిస్తూ చెబుతూ నిన్ను శరీర స్థాయి నుంచి శక్తి స్థాయికి నువ్వున్న చోటే నిన్ను తీసుకెళ్ళడానికి అందరూ మహాత్ములు ఉన్నారు. వాళ్ళు తిరగరు, వాళ్ళకి తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకని వాళ్ళు శక్తి ఎక్కడ తిరుగుద్ది? ఉన్నదంతా ఒకటే శక్తి కదా. ఈ జీవన్ముక్తులైనటువంటి మహాత్ములందరూ శక్తి భావనలో ఉన్నారు, అనంత ఆత్మశక్తి భావనలో ఉన్నారు. వాళ్ళు తిరగాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అద్భుత సాహిత్యాన్ని అందించేశారు. నువ్వు ఉన్న చోట కూర్చొని నువ్వు ఇంచి కదలకుండా నువ్వు నీ అనంతత్వాన్ని పొందొచ్చు. అది శక్తి తత్వం. మొత్తం ఇది శక్తి చదువు. ఆ శక్తిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని ఉన్నాయి. అలాగే అనేకాలు ఉన్నాయి. ఇప్పుడు పంచకోశములు అని ఒక విభాగం చేశారు. ప్రాణమయ కోశము. ప్రాణమయ కోశం అంటే మన శరీరం. ప్రాణమయ కోశం అని పేరు పెట్టారు, కానీ అది ప్రాణమయ శక్తి అనొచ్చు మనం. ఎందుకని ఆహారం ద్వారా శక్తిని పొందుతున్నాం. ప్రాణమయ శక్తి అంటే కనపడే శరీరం. మనోమయ శక్తి, మనోమయ శరీరం అన్నారు. శరీరం మనకి ఎక్కడ కనపడుతుంది? మనోమయ శక్తి మనకు తెలుస్తుంది. ఆలోచనలు, భావాలు మనలో కలుగుతున్నాయని. అందుకని మనోమయ కోశం అన్నప్పుడు మనోమయ శక్తి అది మనకు తెలుస్తుంది, ఆలోచనలుగా, భావాలుగా. మనం ఇప్పుడు ఫస్ట్ మన శరీరము అన్నమయ కోశము, ఆహార పదార్థాల ద్వారా శరీరం తయారవుతుంది, అంటే అన్నమయ శక్తి ఇది. తర్వాత ప్రాణమయ శక్తి, గాలి పీల్చుకుంటున్నాం, ప్రాణవాయువును తీసుకొని బతుకుతున్నాం, అంటే గాలి నుంచి శక్తిని తీసుకుంటున్నాం, అది బతికిస్తుంది. మళ్ళీ గాలిని బయటకు వదిలేస్తున్నాం. పీల్చేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్ అన్నారు. అంటే మనలో పనికిరాని చెత్త కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వెళ్తుంది. మనకు ఉపయోగపడే ఆక్సిజన్ లోపలికి వెళ్ళి శరీర కణకణానికి అంది బ్రతికిస్తుంది. అంటే వాయుశక్తిని తీసుకున్నాం. ప్రాణమయ శరీరం అంటే ఏంటి? వాయుశక్తి. అన్నమయ శరీరం అంటే ఏంటి? ఆహారంలో శక్తిని తీసుకున్నాం. తర్వాత మనోమయ శరీరము అంటే మనోమయ కోశము అన్నారు. అంటే మనోమయ శక్తి, మనకు మనస్సు అనేటువంటి శక్తి ఉంది, ఆలోచనలు, భావాలు పుడుతున్నాయి. ఆ శక్తి మనకు తెలుస్తూనే ఉంది, అది మనోమయ శక్తి. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము అంటే జ్ఞానమయ కోశం. ఇప్పుడు చెప్పుకున్నాము జ్ఞానం. ఏది చేయాలన్నా ముందు జ్ఞానం ఉండాలిగా. అసలు ఏ క్రియ చేయాలన్నా మనిషికి జ్ఞానం ఉండాలిగా. మనకు జ్ఞానం ఉంది, బ్రతకడానికి అవసరమైన శరీరపరమైన జ్ఞానం ప్రతి మనిషిలో ఉంది. అలాగే మోక్షాన్ని పొందడానికి అవసరమైన జ్ఞానం కూడా ఉంది, కాబట్టి అది గైడ్ చేయాలి. కానీ శరీరపరమైన జ్ఞానం కామన్గా, కాబట్టి జ్ఞాన శక్తి అది.
అది కూడా ఉంది మనలో. దాన్ని జ్ఞానమయ కోశము అన్నారు, పంచకోశాలు చెబుతారు. తర్వాత ఆనందమయ కోశము. మనం ఏది అనుభవించినా, ఏది పొందినా, ఏది చేసినా ఈ శరీరంతో దేనికోసం? ఆనందం కోసం, సంతోషం కోసం. అంటే శరీర భావనలో చెబుతున్నా. అదే ఆ ఆనందం కూడా మనలో ఉంది, అదే ఆనందమయ కోశం అన్నారు. అది ఆనంద శక్తి. అంటే మనం ఇప్పుడు శక్తిని ఎన్ని రకాలుగా పొందుతున్నాం? ఆనందము అంటే సుఖాలు, సంతోషాలు మొత్తం ఆ కేటగిరీలో పడిపోతాయి వెళ్ళి. ఆనంద శక్తి. ఆ ఆనంద శక్తికి దిగువన జ్ఞానశక్తి అంటే ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశం అంటే జ్ఞానం ఏ పని చేయడానికి, విజ్ఞానమయ కోశము. తర్వాత మనోమయ కోశం అంటే మనకు అసలు ఆలోచనలు కదిలి సంకల్పాలు పుడితే కదా మనం ఏదైనా చేయేది, అదే ఇచ్ఛాశక్తి. మనోమయ కోశమే ఇచ్ఛాశక్తిగా పనిచేస్తుంది మనం. అది మనోశక్తి. అంటే ఆనంద శక్తి, జ్ఞానశక్తి, మనోశక్తి, ప్రాణశక్తి వాయువు నుంచి పొందుతున్నాం. తర్వాత శరీర శక్తి ఆహార పదార్థాల నుంచి పొందుతున్నాం. ఇప్పుడు ఎదగటం కూడా ఇంతే. శరీర శక్తి నుంచి మనం ఇప్పుడు మళ్ళీ ప్రయాణం కూడా ముందు శరీర శక్తి అంటే శరీరము నేనన్న భావన ఆహార పదార్థాల నుంచి పొందుతున్నాం. తర్వాత ప్రాణశక్తి, నా ప్రాణం ఏంటి, అసలు ఇదేంటి, వాయువు నుంచి పొందుతూ ప్రకృతితో ఉన్న సంబంధ బాంధవ్యాలు, ప్రాణశక్తి. అక్కడి నుంచి ఇంకో స్టెప్ ముందుకెళ్తే మనోమయ శక్తి. అంటే ఈ ప్రాణశక్తి వలన మనో కదలికలు ఉన్నాయి. అంటే వాయువు వలన మనసు కదులుతుంది. ప్రాణశక్తి అంటే సంపూర్ణ ప్రాణశక్తి, ఆత్మశక్తి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవట్లేదు శరీర భావంలో. వాయువు వలన మనసుకి చైతన్యము, చలనం వచ్చింది. అందుకని ప్రాణశక్తి మనోశక్తికి సహకరిస్తుంది అక్కడ. అందువల్ల మనకి ఆలోచనలు పుడుతున్నాయి. అంటే ఇచ్చి పుడుతుంది, కోరికలు పుడుతున్నాయి, అవి కావాలి, ఈ కావాలి, ఇచ్చేయాలి, అది చేయాలని. అలాగే ఆకలి దప్పులు తెలుస్తున్నాయి, మలమూత్ర విసర్జనలు జరుగుతున్నాయి. దీని అంతటికి వాయుశక్తి ఉపయోగపడుతుంది. ప్రాణశక్తిగా వాయువు ఉపయోగపడుతుంది. మలమూత్ర విసర్జనలన్నీ దానివల్ల ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమాన వాయువు, ఇలా వాయువులకి వ్యానవాయువు అనేక పేర్లు ఉన్నాయి. మళ్ళీ వీటికి ఉపవాయువులు ఉన్నాయి. ఇదంతా ప్రాణశక్తి. అంటే మన శరీరంలో అంతర్లీనంగా జరిగే క్రియలు. మనోశక్తికి ఉపయోగపడేది ఇదే. మనో కదలికలకు ఉపయోగపడేది వాయువే. ఆ మనోశక్తి అక్కడికి వెళ్ళి దాన్ని గమనించుకొని దాన్ని దాటి అసలు ఈ మనోశక్తిలో, ఈ వాయుశక్తిలో ఈ కదలికలన్నీ క్రియాశక్తిగా నేను దేన్నైనా సాధించుకోవాలి అంటే క్రియాశక్తి మళ్ళీ వాయువే. కదలికలకు ఉపయోగపడేది వాయువే. శరీర కదలికలన్నింటికి మూలం వాయువే, ప్రాణశక్తిది. మళ్ళీ నేను ఈ మనస్సు కదలికలో పుట్టినటువంటి దాన్ని పొందాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానశక్తికి వెళ్ళాలి. జ్ఞానశక్తితో దాన్ని పొందితే, దాన్ని అనుభవించినప్పుడు నాకు కలిగేది ఆనందం. అది ఆనంద శక్తి. ఆఖరిలో మిగిలింది ఆనంద శక్తి. ఆనంద శక్తి ఎలా మిగిలింది? ఎవడో ఒక బెల్లం ముక్కను తిన్నాం, బెల్లము తీయగా ఉన్నది, తినేసాం, అయిపోయింది, బెల్లం లేదు అక్కడ. ఏదైనా తినేసాం, అనుభవించేసాం, అయిపోయింది. అది అనుభవం ఆఖరిలో ఎలా మిగిలింది? జ్ఞానముగా మిగిలింది. అంటే ఆనందం ఏ స్వరూపంలో ఉంది? జ్ఞాన స్వరూపంలో ఉంది, జ్ఞానంగా మిగిలిపోయింది. అంటే ఎక్కడైనా ఆఖరికి మిగిలేది జ్ఞానమే. మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది జ్ఞానమే. నా మొదటి మెలకువ నేను అని నాకు తెలిసింది జ్ఞానం, తెలియట జ్ఞానం. ఈ తెలియట అనేది ఇక తెలుసుకోవలసిన అవసరం లేని స్థితి వరకు వెళ్ళిపోయింది. ఇంకా తెలుసుకోవటానికి ఏ అవసరత లేదు. తెలిసింది అన్న భావనలో స్థిరపడిపోయాను, ఇంకా తెలుసుకోవలసింది లేదు. అదే సంపూర్ణ శక్తితత్వం, అదే ఆత్మ సాక్షాత్కారము, మోక్షము. అది మనిషికి మాత్రమే కుదిరేటువంటిది. మనిషి ఒక్కడే ఆ స్థితికి వెళ్ళగలడు. వెళ్ళలేనప్పుడు మనిషి తనలోకి తాను ప్రవేశించి ఆ శక్తి తత్వాన్ని అన్వేషించి ఆ ప్రయాణం ఆధ్యాత్మిక చదువు చదవనప్పుడు, ఆత్మజ్ఞాన చదువు చదవనప్పుడు, ఆహార నిద్ర భయ మైథున సుఖముల కోసం జీవించి చనిపోయినప్పుడు, అలా జీవించటానికి రక్షణగా మతములు, దేవుళ్ళు, గురువులు, మార్గములు, గ్రంథములు వాడుకొని కేవలము ఆహారము, నిద్ర భయ మైథున సుఖములతో నేను, నాది, నా వాళ్ళని జీవించి చనిపోయినప్పుడు మనిషి జంతువే. కేవలం ఆధ్యాత్మిక చదువుకెళ్ళి శక్తితత్వాన్ని తెలుసుకుంటేనే మనిషి తనకు ఇవ్వబడినటువంటి సమస్త సంపూర్ణ శక్తులను వాడుకున్నాడని అర్థం. ఆ వైపు మనం ప్రయాణిస్తున్నాం. అందుకు ఈ శీర్షికలు, అందుకే ఆధ్యాత్మిక చదువు, అందుకే ఆత్మజ్ఞాన చదువు. చక్కగా అందరూ చదువుకోండి. ఇది ఆధ్యాత్మిక విద్యాలయము. ఈ ఆధ్యాత్మిక విద్యాలయము అనే పేరుతో డివైన్ ప్లానెట్ ఛానల్లో నా ఉద్దేశాలు ఏంటి, అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అంటేనే దాన్ని తెలియజేస్తూ
డివైన్ ప్లానెట్ ఛానల్లో 1920వ శీర్షిక చెప్పాను. అలాగే ఆధ్యాత్మిక చదువు అని మన 2వ ఛానల్ ఉంది, అందులో 141 శీర్షిక చెప్పాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ శీర్షికలు వినండి. 2 శీర్షికల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఒకటే. ఆధ్యాత్మిక విద్యాలయము అంటే ఏమిటి అని నా ఉద్దేశాన్ని చెప్పాను. ఆ శీర్షిక విన్నవాళ్ళు, ఇప్పుడు ఈ శీర్షిక విన్నవాళ్ళు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. నేను కామెంట్లు ఎందుకు అడుగుతున్నానంటే మీరందరూ కామెంట్లు పెట్టేయాలని కాదు, కొంతమంది అయినా తెలియజేస్తే నేను చెప్పింది అసలు మీకు సరిగా అర్థమవుతుందా లేదా, నేను మీకు సరిగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానా లేదా అనేది నాకు తెలియటానికి మాత్రమే. ఎందుకంటే పొరపాటు దారిలో ఎవరిని నడిపించకూడదు, ఎవరికి తప్పులు పొరపాట్లు చెప్పకూడదు. ఇది ఆధ్యాత్మికత అనేది స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి జ్ఞాన మార్గం. ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన మార్గం. ఆ స్వచ్ఛత మీకు అందుతుందా, ఆ నిర్మలత్వం మీకు అందుతుందా, మీలో సద్గుణాలు పెరుగుతున్నాయా అనేది నాకు మీరు పెట్టే కామెంట్లు వలన తెలుస్తుంది, మీకు చక్కగానే అర్థమవుతుంది అని. అందుకని పెట్టమంటున్నా. అవకాశం ఉన్నవాళ్ళు పెట్టండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషములు పెంచుకునేవాళ్ళు, అయ్యా నేను సామాన్యుణ్ణి, నాకు ఎటువంటి ఆత్మసాక్షాత్కారం లేదు, ఆత్మజ్ఞానానుభవం లేదు, నేను అతి మామూలు మనిషిని, నన్ను నేను మంచి మార్గంలో ఉంచుకోవటానికి, నాలో ఉన్న చెడులు పోగొట్టుకోవటానికి, ఎవరితోనూ ఎటువంటి విద్వేషములు ద్వేషములు లేనటువంటి ఒక చక్కటి మనసును తయారు చేసుకుని ప్రశాంతంగా బ్రతకటానికి మాత్రమే నేను ఈ శీర్షికలు చెప్పుకుంటూ, ఇది సజ్జన సాంగత్యంగా సత్కాలక్షేపంగా నాకు నేను ఒక సాధనగా భావించుకొని నాతో నేనే చెప్పుకుంటున్నాను. అందుకని నచ్చని వాళ్ళు, అకారణ ద్వేషములు ఉన్నవాళ్ళు నన్ను క్షమించి వాడు సామాన్యుడులే అనే భావనతో నన్ను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.